దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనములు. సో మనము ఇంట్రోవర్ట్స్‌లో లేకపోతే అంతర్ముఖులలో ముఖ్యమైనటువంటి బలహీనత భయం అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. భయం అంటే ఏంటి? భయంలోని రకాలు ఏంటి? భయము గురించినటువంటి భక్తులు చెప్పినటువంటి మాటలేంటివి? అలాగే అబ్రహాం లింకన్ గారు భయం గురించి చెప్పినటువంటి లేదా చింత, భయం లేదా చింత కారణమైన భయానికి కారణమైనటువంటి చింత గావచ్చు, చింతాకారమైనటువంటి భయం కావచ్చు. సో వాటి గురించి చెప్పినటువంటి విషయాలేంటి మనం చూశాం. సో నిన్న మనము లాస్ట్ క్లాస్‌లో చూసాం 10% కష్టాలు ఆరోగ్యానికి సంబంధించినవే. ఒక్క 3% కష్టాలు నిజమైనవి. పై 97% ప్రక్కన పెడితే ఎదుర్కోవడం పెద్ద కష్టం కాదు. అందులో 47% కష్టాలు ఎవరేమనుకుంటారు సారీ గతంలో తప్పుడు నిర్ణయాల వలన వచ్చిన కష్టాలా ఏం చూసాం మనం? ఒకసారి 2 మాటలు చెప్పి మనం ముందుకెళ్దాం చూసుకొని. సో 47% కష్టాలు వస్తాయని భయపడేవే అసలు రావు. అంటే ఊహించుకుంటాం వస్తదేమో, కావచ్చేమో, ఇలా అయితదేమో, అలా అయితదేమో అని భయపడేవే తప్పించి అవి నిజానికి మన నిజ జీవితంలో రానే రావు అలాంటి కష్టాలు. 23% కష్టాలు మాత్రమే గతంలో తప్పుడు నిర్ణయాల వల్ల జరిగినవి. వాటిని మార్చలేము. వాటిని ఎదుర్కోవాలి. వాటిని క్లియర్ చేసుకోవాలి. వాటిని ఇంకా అంతే. వాటిని ఫేస్ చేయడం నేర్చుకోవాలి. 17% కష్టాలు ఇతరులు ఏమనుకుంటారన్న బాధ తప్పితే మరేమి చేయలేనివండి. ఒక 10% కష్టాలు ఆరోగ్యానికి సంబంధించినవి, 3% కష్టాలు నిజమైనవి. పై 97% ప్రక్కన పెడితే ఇవి ఎదుర్కోవడం పెద్ద కష్టమేమి కాదు అనే విషయాన్ని నిన్న చూడడం జరిగింది. సో, అయితే ఇంతకీ మరి భయపడడం వల్ల వచ్చే నష్టాలేంటి? మనం ఎందుకు భయపడుతున్నాం గదా! రకరకాలుగా భయపడుతున్నాం. రకరకాల కోణాల్లో భయపడుతున్నాం. ఇంతకీ భయపడటం వల్ల వచ్చే నష్టాలేంటి అనే విషయాలను మనం ఇక్కడ చూడడానికి ప్రయత్నం చేద్దాం. నంబర్ 1 ఎవరికైతే ఎక్కువ భయం ఉంటుందో వారు దేనిలోనూ ఎదగాలన్న స్థాయికి ఎదగలేరండి. నీకు భయం ఎక్కువుంటే నువ్వు ఎక్కడైతే ఎదగాలనుకుంటావో అక్కడ ఎదగలేవు. భయం నిన్ను ఎదగకుండా చేస్తుంది. భయం నిన్ను బయటికి రాకుండా చేస్తుంది. భయం నిన్ను ఆ యొక్క బాక్స్ నుంచెళ్ళి బయటికి రాకుండా అందులోనే కంట్రోల్ జేసి నువ్వు ఎదగాలనుకున్న స్థాయిలో ఎదగలేవు. ఒకవేళ అది ఆహ్, కెరీర్ విషయం గావచ్చు, లేపోతే ఎకనామికల్ ఇష్యూస్ గావచ్చు, లేపోతే ఆత్మ సంబంధమైన విషయాలు కావచ్చు, లేపోతే మానసిక సంబంధమైన విషయాలు కావచ్చు, లేపోతే పరిచయకు సంబంధించిన విషయాలు కావచ్చు. నువ్వు ఎక్కడైతే భయపడతావో, ఎక్కడైతే ఆ భయంలో కొట్టుమిట్టాడుతుంటావో, ఎక్కడైతే నువ్వు భయంలో ఉండిపోతావో, అక్కడ మాత్రం నువ్వు ఎదగాలన్న స్థాయికి ఎప్పటికి కూడా ఎదగలేవండి. చాలామంది భయం వలన వారి జీవితాలను ప్రభావితంగా జీవించకుండా ఒక స్థాయి దగ్గరికి తీసుకొచ్చుకొని ఆగిపోతున్నారండి. ఒక దగ్గర ఆగిపోతున్నారు వాస్తవం చెప్పాలంటే. చాలా మందికి భయమే కారణం. భయం వలన ఇంట్రోవర్ట్స్ అనేవాళ్ళు, అంతర్ముఖులనేవాళ్ళు ఎదగాలన్న స్థాయికి ఎదగలేరు. వాళ్ళు మాట్లాడన్నా భయపడతారు, ఎదగాలన్నా భయపడతారు, ఇంకా ముందుకెళ్ళాలన్నా ఏమనుకుంటారని భయపడతారు. రకరకాల భయాలుంటాయి. రకరకాల కారణాలుంటాయి. అయితే నష్టం ఏంటిదంటే ఎదగాలనుకున్న స్థాయికి ఎదగలేరు. ఈవెన్ ఆధ్యాత్మికంగా కూడా నష్టపడతారు. ఈ భయపడే వాళ్ళు ఆధ్యాత్మికంగా కూడా ఉన్నతమైన స్థాయికెళ్ళలేరు. హ్మ్. నెక్స్ట్ భయపడ్డ వల్ల నష్టాలేంటి అంటే రెండోది ఎవరిని కూడా సరైన సమయంలో సరిచేయలేమండి. భయపడేవాడు ఎదుటి వ్యక్తి తప్పు చేస్తుంటే రైట్ టైమ్‌లో సరిచేయలేరు. వాస్తవానికి సంఘంలో మనమంతా క్రైస్తవులము, సంఘంలో ఉన్నాము. మరి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ఎదుటి విశ్వాస యొక్క ఎదుగుదలను కాంక్షించాలి. ఎదుటి వ్యక్తి యొక్క విస్ ఆహ్, ఎదుగుదలను కాంక్షిస్తున్నప్పుడు మరి ఆ వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు, ఆ వ్యక్తి సరైన దారిలో వెళ్ళనప్పుడు సరిచేయాలి గదా! మరి సరిచేయాలనుకున్నప్పుడు ఈ భయపడే వాళ్ళు సరిచేయగలుగుతారా చెప్పండి? హలో! చేయలేరు. చేయలేరు. బ్రదర్ ఇది తప్పు, సిస్టర్ ఇది తప్పు, మీరిలా ఎళ్ళకూడదు అని చెప్పగలుగుతారా అండి? అస్సలు చెప్పలేరు. అందుకే సంఘాల్లో ఈ భయపడే వాళ్ళు ఎక్కువగా ఉండటం వలన సంఘం గూడా నష్టపోతదండి. సంఘంలో గూడాము ఎదుటి వ్యక్తి ఎదగలేడు. ఆధ్యాత్మికంగా వర్ధిల్లలేడు. మన చుట్టూ భయం ఉన్న వాళ్ళు ఎక్కువుంటే మనల్ని సరైన సమయంలో తప్పు చేస్తే సరి చేయలేరు. మరి సరి చేయకపోవడం వల్ల సంఘము బలహీన పడిపోతుందా? బలహీన పడిపోతుంది. సో, మూడో నష్టం ఏంది అనంటే, ఈ భయపడే వాళ్ళు ఈవెన్
రిలేషన్షిప్స్ ను కూడా సరిగా కొనసాగించలేరండి, సంబంధాలను సరిగా కొనసాగించలేరు. అవునా? ఎస్ అయ్యగారు, ఎస్. ఎస్ ఎస్ సో రిలేషన్షిప్ సరిగా మెయింటైన్ చేయలేరు, భయం వలన మాట్లాడలేరు, భయం వల్ల కలవలేరు, భయం వల్ల ఇంటి దగ్గరే ఉండిపోతారు, భయం వల్ల కొన్ని ఫంక్షన్స్కి సోషల్ గ్యాదరింగ్స్కి వెళ్ళలేరు. ఈ భయం వల్ల వాళ్ళు చాలా మంది సరైన సంబంధాలు లేక ఒంటరిగా మిగిలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఉం? ఎందుకంటే భయం వల్ల నలుగురిలో కలవడానికి ఇష్టపడరు. నిజమేనా? భయం వల్ల చాలా మంది నలుగురిలో కలవడానికి ఇష్టపడరండి. ఇష్టపడతారా? మన పిల్లలు కూడా మీరు గమనించండి, కొంతమందికి భయమో సిగ్గో ఏదో ఒక కారణం, భయం అని కాదు, సిగ్గు కూడా కారణం అయి ఉంటుంది. సో అవునయ్య. సరే, కారణాలు చాలా ఉండొచ్చు, భయం కూడా ఒక కారణం నలుగురిలో కలవడానికి ఇష్టపడకపోవడానికి. ఉం? హృదయంలో నెమ్మది ఉండదు. భయంలో ఉన్న వాళ్ళకి ఏముండదు అంటే హృదయంలో నెమ్మది ఉండదు, ఆందోళన ఉంటుంది, చింత వ్యాకులత వలన హృదయం ఎప్పుడు కలవరంతో నింపబడి ఉంటుంది, ఆందోళనతో నింపబడి ఉంటుంది, ఒక రకమైన వ్యాకులతో నింపబడి ఉంటుంది, చింతతో నింపబడి ఉంటుంది, రకరకాల బాధలతో నింపబడి ఉంటుంది. కాబట్టి భయపడేవారు నెమ్మదిగా ఉండలేరండి, ప్రశాంతంగా ఉండలేరు, కామ్గా ఉండలేరు. అవునా? ఎక్కడ ఉన్నా కూడా ఆ టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు క్లాస్లో ఉన్నా కూడా ఒక రకమైన టెన్షన్ ఉంటుంది. ఉం? భయపడే వాళ్ళు ఇతరులకు మేలుకరంగా ఉండలేరు, ఇతరులకు మేలు చేయలేరు. ఎవరైనా మంచి చేయాలనుకున్న భయం ఉంది కాబట్టి మంచి చేయలేరు. అవునా అండి? హలో, అవునయ్య, అవును. అవును. చేయాలనుకున్న మంచి పనులు ఎప్పుడు చేయలేరు. ఇప్పుడు రోడ్డు మీద ఎవరన్నా ప్రాబ్లంలో ఉన్నారు అనుకోండి, భయం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, అయ్యో మనకెందుకులే అనుకొని వెళ్ళిపోతారు. ఆ భయం వాళ్ళని ఏం చేస్తారంటే చేయాలని, లోపల సహాయం చేయాలని ఉన్నా కూడా బయటికి సహాయం చేయలేరు. అవునా? అందులో ఇంకా అవును. ముక్కు ముఖం తెలియని వాళ్ళు కష్టాల్లో ఉన్నారంటే, రోడ్డు మీద ఏమైనా ఎమర్జెన్సీ ప్రాబ్లమ్స్లో ఉన్నారు అని అంటే అసలు చేయలేరు. నిజమా కాదండి? నిజమే. నెక్స్ట్, భయం వలన తమలోని భావాలను వ్యక్తపరచడం కష్టతరం అవుతుంది. భయం వల్ల కొంతమంది వారి లోపల ఫీలింగ్స్ని వ్యక్తపరచలేరు. భార్య ఉందనుకోండి, భర్త అంటే భయం అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తుందండి? ఒకవేళ భర్త అంటేనే భయంలో ఉందనుకో, భయపడుతుంది అనుకో, తన మనసులోని మాటలు చెప్పగలుగుతుందా? చెప్పలేదు. పంచుకోగలుగుతుందా? నాకు ఇలా అనిపిస్తుంది, అలా అనిపిస్తుందని పంచుకోలేదు. పంచుకోలేదు, చెప్పలేదు. జీవితాంతం ఆమె అలాగే బాధ సఫర్ అవుతా ఉంటుంది, మనసులో మాట చెప్పలేదు, దాన్ని భరిస్తూనే ఉండాలి. అవునా? అవునయ్య, అవును. మీ పిల్లలు కూడా అంతే అండి. మీ పిల్లల్ని ఒకరు మీరు భయం, అతి అతి భయంలో పెట్టుకున్నారనుకోండి, ఒకరు మీరంటే భయం అనుకోండి, తండ్రో తల్లో అంటే భయం అనుకోండి, ఆ భయం వలన మీ పిల్లలు మీతో షేర్ చేసుకోవాల్సిన విషయాలు అనేకం షేర్ చేసుకోలేరు. షేర్ చేసుకుంటారా అండి? చేసుకోలేరు. షేర్ చేసుకోలేరు. అవునా? ఒకసారి మీ గురించి ఆలోచించండి, మన గురించి మన జనరేషన్లో ఉన్న వాళ్ళు, లేకపోతే మన ముందున్న వాళ్ళు. ఒకసారి మన నాన్నలతో ఉన్న మన రిలేషన్షిప్ గుర్తు చేసుకోండి. మన నాన్న అంటే ఒకవేళ భయంలో ఉన్నాం అనుకో, మనం మనసు విప్పి మాట్లాడి ఏదైనా పంచుకునే అంత స్వేచ్ఛ లేకపోతే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించండి. హలో, సంతోషం అనిపించదు. సంతోషం పక్కన పెట్టండి, అసలు మనం షేర్ చేసుకునే అవకాశం ఉందా? అసలు మనం ఎంతమంది షేర్ చేసుకున్నాం మన తల్లిదండ్రులతో ఉన్నది ఉన్నట్టుగా కదా? మనం చాలా మటుకు అమ్మతో షేర్ చేసుకుంటే అమ్మ నాన్నతో షేర్ చేసుకోవాలి. అవునా? చాలా మందికి అమ్మ మీడియేటర్. నిజమేనా? అమ్మ లేకపోతే అసలు నడవదు. ఎస్, ఎస్. ఏమండి, ఎవరు యాక్టివ్గా లేరు, నేను డల్ అయిపోతున్నాను. నాకు ఉన్నవాడి గారు ఉన్నాం ఉన్నాం ఉన్నాం. ఒక్కరిద్దరే అదేం లేదు. మాట్లాడుతున్నారు. అవునండి, వాస్తవేనండి. మీడియేటర్ గా తల్లిని అడ్డం పెట్టుకొని పిల్లలు ఏదన్నా తండ్రికి చెప్పడానికి అలా చేస్తా ఉంటారండి. వాస్తవం మీరు చెప్పింది. కదా? అంటే భయమే కారణం. ఏంటి మరి? భయమే. భయం వల్ల ప్రేమ, ఆప్యాయతలు, మరి ఇతర అనేక సదుపాయాలు కోల్పోవాల్సి వస్తుంది. అవునా? ఇతరుల మీద చూపించాల్సిన అనురాగము, ప్రేమను కూడా చాలా మంది వ్యక్తపరచలేరండి భయం వలన. అవునా? కొంతమంది భర్తలు గంభీరతను ప్రదర్శిస్తూ
భార్యల మీద సరైన ప్రేమను చూపించలేరు, లోపల ఉంటది కానీ బయటికి వ్యక్తపరచలేరు. నిజమేనా? సడన్ గా వ్యక్తపరిస్తే ఒక భయం ఉంటుంది ఆ లోపల కూడా. ఓహో. నిజమే నిజం. సో భయం వలన పిల్లలు కూడా తల్లిదండ్రుల పట్ల ప్రేమను వ్యక్తపరచలేరు. తండ్రి బాగా భయం పెట్టుకున్నాక పిల్లలు దగ్గర రమ్మంటే వస్తారండి మళ్ళీ? ఎప్పుడన్నా సడన్ గా మీకేదో ముద్దాడాలనిపించినప్పుడు దగ్గర రమ్మంటే వస్తారా? రారన్న. సో భయం వలన చాలా నష్టపోవాల్సి వస్తుందండి. భయం వలన నిజమైనటువంటి ప్రేమను కోల్పోతారు, నిజమైన అనురాగాన్ని ఆప్యాయతను వ్యక్తపరచలేరు, సంఘం పట్ల ప్రేమను వ్యక్తపరచలేరు, మాట ద్వారానో క్రియ ద్వారానో వ్యక్తపరచాల్సినటువంటి ప్రేమను వ్యక్తపరచకుండా ఆగిపోతారు చాలా మంది. నిజమే అంటారా కాదంటారా? నిజమే. వాస్తవం, నిజం, అది సత్యం. సో భయం వలన ఆత్మీయ, మానసిక, ఆర్థిక, శారీరక మరి భౌతికపరమైన ఎన్నో నష్టాలు ఉంటాయండి. అన్ని రకాల నష్టాలు ఉంటాయి. ఎవరికైతే భయం ఉంటుందో వాళ్ళు ఆధ్యాత్మికంగా నష్టపోతారు, మానసికంగా ఎదగలేరు, ఆర్థికంగా కూడా ఎదగాల్సిన చోట ఎదగకుండా నష్టపోవాల్సి ఉంటుంది. లేకపోతే నష్టపోయినప్పుడు భయం వలన అడగలేరు కొంతమంది, శారీరకంగా నష్టపోతారు, మరి భౌతికపరమైన కూడా నష్టాలు అనుభవిస్తారు. భయము చాలా ప్రమాదకరమైందండి. భయము అనేక రీతులుగా మనల్ని నష్టపరుస్తుంది, ఎదగాలన్న స్థాయికి ఎప్పటి కూడా ఎదగకుండా చేస్తుందండి. కాబట్టి భయాన్ని మనం ఖచ్చితంగా విడిచిపెట్టాలి. భయం ఉంటే ఈవెన్ సువార్త పరిచయం కూడా చేయలేరు. భయం ఉంటే సత్యాన్ని ప్రకటించలేరు గంభీరంగా, అవునా? భయం ఉంటే మీరు నిజంగా ఏ మంచి పని చేయలేరు. చేయగలుగుతారండి? చేయలేం. చేయలేరండి. సో భయం వలన చేయాల్సిన మంచి పనులు కూడా చేయలేము. కాబట్టి భయాన్ని ఖచ్చితంగా జయించాల్సిందే, భయం నుండి బయటికి రావాల్సిందే. ఓకే, భయాన్ని ఎలా వ్యక్తపరుస్తారు? భయాన్ని ఎలా వ్యక్తపరుస్తారో చూద్దాం. భయాన్ని ఎలా వ్యక్తపరుస్తారంటే ఆందోళన ద్వారా, యాంగ్జైటీ ద్వారా భయాన్ని వ్యక్తపరుస్తాం. భయాన్ని అనుమానం ద్వారా వ్యక్తపరుస్తాం. భయాన్ని పిరికితనం ద్వారా వ్యక్తపరుస్తాం. చూడండి, భయం లోపల ఉంది అంటే వాళ్ళకు ఆందోళన ఎక్కువ ఉంటుంది, టెన్షన్ ఎక్కువ ఉంటుంది, గాబరా ఎక్కువ ఉంటుంది. తినడం ప్రశాంతంగా తినలేరు, కూర్చోవడం ప్రశాంతంగా కూర్చోలేరు, ఏ పని చేసినా ఏదో ఒక టెన్షన్ ఉంటుంది, వాళ్ళ వ్యాపకాలు ఎక్కడో ఉంటాయి, ఏవో జ్ఞాపకం చేసుకుంటూ భయపడుతుండొచ్చు. వాళ్ళ మనసు ఏమంటారు, కుదురుగా ఉండదు, గాబరగా ఉంటుంది, తొందరగా ఉంటుంది, ఆందోళన ఉంటుంది, హడావుడి ఉంటుందండి. ఇది మొదటి విషయం. ఇలా రకరకాలుగా భయాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. అనుమానం ద్వారా, భయం ఉన్న వాళ్ళకి అనుమానం కూడా ఎక్కువ ఉంటుందండి. భయం ఉన్న వాళ్ళకి అనుమానం ఎక్కువ ఉంటుంది. మా పిల్లలు వేరు, ఇంకా 4:00 స్కూల్ అయిపోయింది, ఇంకా రాలే, 5 నిమిషాలు లేట్ అయితే వీళ్ళకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఇటు అనుమానం ఉంటుంది, ఆందోళన, రెండు మిక్స్ చేసి చూపిస్తూ ఉంటారు. ఒక రకమైన టెన్షన్, అనుమానం, ఏమైపోయిందో ఇంకా రాలే పిల్లలు, ఒక్క 2 నిమిషాలు ఆలస్యమైనా తట్టుకోలేనటువంటి ఆ భయం ఉంటుంది చాలా మంది లోపల. కొంతమందికి భార్యలకు భర్తలంటే భయం, భర్తలంటే అనుమానం ఉంటుంది. అంటే ఒక్క రోజైనా లేట్ అయినా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినా వాళ్ళకి అనుమానిస్తారు, ఏం జరిగిందో, ఎటు వెళ్ళిపోయిండో మా ఆయన. అంటే కొంతమంది లోపల అనుమానం ఎక్కువగా ఉంటుంది. అనుమానం ద్వారా భయాన్ని వ్యక్తపరుస్తారు. ఆ భయాన్ని అంటే అనుమానంగా అనిపించారు కానీ భయాన్ని వ్యక్తపరుస్తారు బయటికి, వాస్తవం చెప్పాలంటే. నిజమేనా? అనుమానం ఉన్న వాళ్ళు ఎవరు నేను అనుమానిస్తున్నా అని చెప్తారా అండి? చెప్పరు. చెప్పరన్న, బయటికి చెప్పరు. బయటికి ఏం వ్యక్తపరుస్తారు? భయాన్ని వ్యక్తపరుస్తారు. భర్త భార్య పట్ల భయాన్ని వ్యక్తపరుస్తాడు, భార్య భర్త పట్ల కూడా భయాన్ని వ్యక్తపరుస్తుంది, కానీ లోపల వాస్తవానికి అనుమానం కూడా కారణమై ఉంటుంది, అవునా? అయ్యో మా భార్య లేదండి, అంతే నాకు భయం వేస్తుందండి, ఏమైపోయిందో అని టెన్షన్. అంటే భయమును ఎలా చూపిస్తారంటే లేని ప్రేమను దానికి జోడించి భయాన్ని వ్యక్తపరుస్తారు, కానీ వాస్తవానికి లోపల ఉండేది ఏంటిదంటే అనుమానం. నిజమా కాదా? నిజమే. నిజమే అన్న. సో వాస్తవానికి లోపల అనుమానం ఉంటుంది. ఫ్రెండ్స్ దగ్గర, ఆత్మీయుల దగ్గర ఏం చేస్తారంటే అనుమానాన్ని కప్పిపుచ్చి, అనుమానాన్ని భయం ద్వారా వ్యక్తపరుస్తూ దాని వెనకాల ప్రేమ ఉన్నట్టుగా చూపిస్తారు. నా భార్య అంటే నాకు చాలా ప్రేమ అండి, అసలు కనిపించబోతే నేను ఉండలేను. కానీ లోపల ఏముంటుంది? లోపల అనుమానం ఉంటుంది. ఏం పోయింది, ఎక్కడ పోయింది, ఎవరితో మాట్లాడుతుంది, ఇలాంటి కొంతమందికి ఆ అనుమానాల ద్వారా వ్యక్తం చేస్తారు భయాన్ని. అందరు కాదండి, కొందరు గురించి మాట్లాడుతున్నా. కొంతమంది భార్యలు కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు అన్న, అంటే వాళ్ళకి లోపల ఏముంటుంది? అనుమానం ఉంటుంది. బయటకు వెళ్ళాలంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నా, లేదు 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 అని బయటికి బుకాయిస్తారు, కానీ లోపల ఏంటిదంటే అసలు కారణం అనుమానమే. సో వారి భయాన్ని అనుమానం ద్వారా వ్యక్తపరుస్తూ ఉంటారు కొంతమంది. ఇక భయం అంటే బయటికి కనిపించేది ఏంటంటే మూడోది పిరికితనం.
పిరికితనం ద్వారా కూడా భయాన్ని వ్యక్తపరుస్తారు. చాలా మంది పిరికిగా ఉంటారు కదా. పిరికితనం అనేది చాలా ప్రమాదకరమైనది. పిరికితనం. ఉమ్. నేను పిరికితనం మీద ఒక కవిత రాశాను, ఎంతమంది చదివారో నాకు తెలియదు. సో చాలా మంది లోపల ఈ పిరికితనము ద్వారా భయాన్ని కనబరుస్తూ ఉంటారు. తెలిసిపోతుంది భయపడుతున్నాడు. బయటికి గంభీరంగా కూడా ప్రవర్తిస్తారండి. పిరికితనం అంటే, ఈ పిరికితనం ఉన్నోళ్ళు బయటికి గంభీరంగా కూడా ఉండొచ్చు. బయటికి ఎలా ఉంటున్నాం అనేది కాదు, లోపల మాత్రం ఖచ్చితమైనటువంటి భయం ఉంటుంది. సో ఇంకా భయాన్ని ఎలా వ్యక్తపరుస్తారు? చింతించుట ద్వారా. బైబిలే చెప్తుంది, చింతించుట వలన ఎవడు తన ఎత్తును మూరడు ఎక్కువ చేసుకోగలడు. చాలా మంది భయమే కారణం. చింత ద్వారా వ్యక్తపరుస్తారు. అంటే ఏం తిందుమో, ఏం త్రాగుమో, ఏం ధరించుకుందామో అని ఒక చింత ఉంటుంది. ఆ చింతను ఏం చేస్తారు అంటే, ఆ భయం ఉంటుంది. అంటే రేపు ఏం జరుగుతుందో, నా పిల్లల చదువు ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నా కెరీర్ ఏంటి, లేకపోతే రేపు ఉద్యోగం పని అయితే చేస్తున్నా, జీతం టైంకి ఇస్తుడా ఇవ్వడా, రకరకాల చింతలు. ఈ చింతల ద్వారా భయాన్ని వ్యక్తపరుస్తుంటారు. అరే రేపు సంఘం పరిస్థితి ఏంటి, రేపు మరి మా జనాలు వస్తలేరు, కానుకలు పడతలేవు, అబ్బాబ్బాబ్బా ఏం చింతనో కదా. అంటే భయాన్ని నాలుగోది ఎలా వ్యక్తపరుస్తాం అంటే, చింతించడం ద్వారా వ్యక్తపరుస్తాం, వ్యాకుల ద్వారా వ్యక్తపరుస్తాం. వర్రీ అవుతాం. ప్రతి చిన్న విషయానికి వర్రీ అయిపోతారు కొంతమంది. చిన్న చిన్న విషయాలకే కంగారు పడిపోతారు. కంగారు, చింత, వ్యాకులత అనేటివి భయాన్ని వ్యక్తపరిచేటువంటి విషయాలుగా మనం చూడొచ్చు. నేను పిరికితనం గురించి రాసినటువంటి దాన్ని చదువుతున్నాను. బెరయ విశ్వాసులు ఎక్కడ టైటిల్, బెరయ విశ్వాసులు ఎక్కడ కదా. పిరికితనం గౌరవం ముసుగులో పిరికితనం. అంటే గౌరవం ముసుగులో పిరికితనం ఉంది మనకంటే, ఇతరులు మనం గౌరవించాలంటే మనం ఆ పిరికితనంతో, అంటే ఎందుకు మనం పిరికితనం ప్రదర్శిస్తున్నాం అంటే, ఓకే వీళ్ళు గౌరవించలేరేమో, నేను సత్యాన్ని ప్రకటిస్తే ఉన్నట్టుగా ఉంటే నాకు సమాజంలో గౌరవం దొరకదు కాబట్టి అక్కడ ఏం చేయాలా, ఆ గౌరవం ముసుగులో పిరికితనాన్ని మనం కలిగి ఉంటాం. పిరికితనం నాకెందుకులే అనే నిర్లక్ష్యపు పిరికితనం. కొంతమంది ఎలా ఉంటారంటే నిర్లక్ష్యం, సంఘం ఎటుపోతే నాకేంది, ఎవరు తప్పుడు బోధలు చేసుకుంటే నాకేందని నిర్లక్ష్య పిరికితనం. అది కూడా ఒక పిరికితనమే. పిరికితనం అంతా దేవుడే చూసుకుంటాడని సమర్థనతో కూడిన పిరికితనం. కొంతమంది ఏం చేస్తారంటే పిరికితనమే అది, వాళ్ళే మనకెందుకులే బ్రదర్ దేవుడు చూసుకుంటాడు. అది కూడా పిరికితనం మాటనే. అది కూడా దేవుడే చూసుకుంటాడు అనే పిరికితనం. అది సమర్థన ఒక రకంగా. పిరికితనం సొంత నీతితో కూడిన పిరికితనం. కొంతమందిలో స్వనీతి ఎక్కువ ఉంటుంది, సెల్ఫ్ రైచియస్నెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అది కూడా పిరికితనమే. మేము బాగున్నాం చాలు, పక్కడు ఎలా ఉంటే మాకెందుకు. వాస్తవానికి అది స్వార్థంతో కూడిన పిరికితనం, స్వనీతితో కూడిన పిరికితనం. పిరికితనం తీర్పు అనే భయంతో కూడిన పిరికితనం. కొంతమంది ఏమనుకుంటారు, ఏమన్నా సరి చేస్తే మనం తీర్పు తీర్చబడతాం బ్రదర్, మనం ఎవరికి తీర్పు తీర్చకూడదు, ఎవరిని ఏమనకూడదు అని చెప్పేసి ఇలా ఏంటంటే తీర్పు అనే భయంతో కూడిన పిరికితనం. మనం తీర్పు తీర్చబడుతున్న భయం, లేఖనాలు సరిగా తెలియదు. పిరికితనం తప్పును కూడా ప్రశ్నించలేని పిరికితనం. ఎంత పిరికితనం ఉందంటే సంఘంలో చాలా మందికి మన కళ్ళ ఎదుట జరుగుతున్న తప్పును కూడా మనం పట్టించుకోలేం, ప్రశ్నించలేము, అంత పిరికితనం మూఢభక్తితో కూడిన పిరికితనం. కొంతమందికి ఆ మూఢభక్తితో అలవాటు అయిపోయింది, ఒక మూస పద్ధతిలో భక్తి చేయడం నేర్చుకున్నారు. అది కూడా దాని వెనకాల కారణం పిరికితనమే. ఆ మూఢభక్తిని కవర్ చేసుకుంటున్నారు మూఢభక్తి ద్వారా. అంటే వాళ్ళకి సరైన భక్తి చేయడం ఇష్టం లేదు. మళ్ళీ సరైన భక్తిలోకి వస్తే ఎక్కడ ఇవన్నిటికి దూరం అయిపోతామనే ఆ మూఢభక్తిని వదిలేయాల్సి వస్తుందనే పిరికితనం ఉంటుంది. పిరికితనం అజ్ఞానంతో కూడిన పిరికితనం. అజ్ఞానం కూడా పిరికితనానికి ఒక కారణమే అండి. ఏం తెలియదు కాబట్టి ఇంకా మనం ఏం మాట్లాడలేమనుకుంటారు. సో అజ్ఞానం అనేది కూడా ఒక సాకు, అదొక కూడా పిరికితనమే. సో మరి సంఘంలో అనేక ఆచారాలకు, అక్రమాలకు, అన్యాయాలకు, అసత్య బోధకులకు కారణం ఈ పిరికితనమే. సంఘానికి కావాల్సింది బెరయ విశ్వాసులురా, నిర్లక్ష్యం చేస్తూ భయపడే విశ్వాసులు కాదురా, సత్యం కానరసం. అంటే బెరయ విశ్వాసులు కావాలి, లేఖనాలను పరిశోధించే విశ్వాసులు కావాలి, అంతేగాని భయపడే విశ్వాసులు కాదు. ఈరోజు విశ్వాసులకు భయం, సేవకులకు భయం కదా. సత్యం కోసం బ్రతకాలంటే ఆ సత్యాన్ని విరోధం పిరికితనం అంటే చాలా మంది లోపల పిరికితనం ద్వారా భయాన్ని వ్యక్తపరచని తెలిసిపోతుంది. వీడు పిలికోడు, వీళ్ళు ఏం చేయలేరని తెలిసిపోతుంది కొంతమంది చూడగానే. లోపల అది ఉంటుంది, బయటికి విన్నా కూడా కొంతమందికి భయం ఈ సత్యాన్ని బయట ప్రకటించడానికి. ఐదోది ఆత్మ న్యూనత ద్వారా భయాన్ని వ్యక్తపరుస్తారు. ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ అంటాం. లోపల ఒక రకమైనటువంటి న్యూనత ఉంటుంది, న్యూనతా భావం.
అంటే న్యూనత అనేది తగ్గించుకోవడం కాదండి. చాలా మంది ఆత్మ న్యూనతను తగ్గింపు అనుకుంటారు. కొంతమంది ఏంటో ఎవరు ఉన్నోళ్ళు అనుకుంటారు. ఆత్మ న్యూనత ఉన్నోళ్ళు మేము తగ్గించుకుంటున్నాం అనుకుంటున్నారు. అది తగ్గించుకోవడం కాదు. అదొక రకమైనటువంటి వ్యాధి అది. ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ అనేది అదొక డిసార్డర్. ఆత్మ న్యూనత చాలా మంది అంటే మేము తగ్గించుకున్నాం అనుకుంటారు. తగ్గించుకోవడం అనరు దాన్ని. నిన్ను గౌరవించుకోకుండా నిన్ను తక్కువ చేసుకోవడం, నిన్ను అసలు అంటే ఏమంటారు కొంతమంది అనుకుంటారన్నట్టు అలాగా నేను పనికి మాలిన దాన్ని, నేను పనికి మాలను, అసలు నేను పుట్టకపోతే బాగుండు, అసలు నేను ఎందుకు పుట్టాను, అసలు నా వల్ల ఎవరికి ఉపయోగం లేదు, నన్ను ఎవరు గౌరవిస్తలేరు, నన్ను ఎవరు పట్టించుకోరు, అన్నిట్లో నేనే ఏమంటారు విక్టిమ్ అయిపోతాను, బాధితురాలను అయిపోతున్నాను, బాధితుని అయిపోతాను, 10 మందిలో ఉన్నా కూడా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ఇట్లా వీళ్ళు ఒక రకమైన ఆత్మన్యూనతతో ఉంటారండి. అంటే వీళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదు. సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోవడం చాలా డేంజర్ తెలుసా అండి మీకు? హలో, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు ఇతరులు రెస్పెక్ట్ చేయగలుగుతారు, ఇతరులని అది చేయగలుగుతారు. సెల్ఫ్ రెస్పెక్ట్ లేని వాళ్ళు ఈ ఆత్మన్యూనత భావంలో చాలా మటుకు దూరుకొని వెళ్ళిపోతారు, లోపలికి వెళ్ళిపోతారండి. అర్థమవుతుందా అండి? ఆత్మన్యూనత అనేది తగ్గింపు కాదండి, భయం. సమాజంలో భయం, నలుగురిలో భయం, రకరకాల భయం కారణం అది. నెక్స్ట్ భయాన్ని ఇంకెలా వ్యక్తపరుస్తారంటే సిగ్గుపడుట ద్వారా కదా. కొంతమందికి స్టేజ్ ఎక్కాలంటే సిగ్గు. నిజమేనా? కొంతమంది నిజమే. నిజమే. కొంతమంది మంచిగా పాడగలుగుతారు, కానీ స్టేజ్ మీదకి వచ్చి పాడమంటే పాడరు. ఆ లోపు ఎవరెవరో పాట రాని వాళ్ళందరూ పాడిపోతూ ఉంటారు, వీళ్ళు మాత్రం పాడరు. కొంతమంది ఆ స్టేజ్ మీద మాట్లాడే వాళ్ళకంటే వీళ్ళకి మంచి వాక్యం తెలిసి ఉంటుంది, కానీ సిగ్గు, మాట్లాడరు. కొంతమంది ప్రశ్న అడగాలనుకుంటారు, అడగలేరు, సిగ్గు. అవునా? గ్రూప్లో కూడా కొంతమంది భావాలను వ్యక్తపరచాలనుకుంటారు, కానీ సిగ్గు 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 వలన ఆ భావాలను వ్యక్తపరచలేరు. ఆ భయాన్ని అలా వ్యక్తపరుస్తూ ఉంటారు సిగ్గుపడడం ద్వారా. అంటే ఆ మౌనంగా ఉండిపోతారు. ఇంకా సిగ్గు ఎక్కువ అన్నట్టు. అయ్యో ఎవరు నవ్వుతారేమో, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, ఇట్లా రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి దీని వెనకాల. ఉమ్. వీళ్ళకి ధైర్యం ఉండదు. అంటే ఎవరు నవ్వుతా నాకేంది, నేను చేసేది నేను చేసుకుంటూ పోతా, నవ్వుకుంటే చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టని విమర్శించని అనుకోరు ఇంకా. ఈ సిగ్గు ద్వారా వీళ్ళు చాలా పనులు చేయకుండా వాయిదా వేసుకుంటారండి. ఏడోది చివరిగా కృంగిపోవట ద్వారా. భయాన్ని ఉన్నవాళ్ళు డిప్రెషన్ గురవుతారు. డిప్రెషన్ ద్వారా వ్యక్తపరుస్తారు భయం. ఏమైపోతుందో ఏమో 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 అని ఒక భయము ఏం చేస్తుందంటే మనిషిని ఒక డిప్రెషన్ గురి చేస్తుందండి. సో ఒక వ్యక్తి డిప్రెషన్ గురవుతున్నాడు అంటే ఎక్కడో ఏ విషయంలోనో భయపడ్డాడని అర్థం. ఒక వ్యక్తి కృంగిపోతున్నాడు అంటే అర్థమైంది అంటే ఆ వ్యక్తి ఎక్కడో ఏ విషయంలోనో భయపడి ఉండాలి. ఆ భయం వల్లనే కృంగుదల, ఆ స్ట్రెస్ తీసుకొని అదైపోయి ఒత్తిడికి గురైపోయి కృంగిపోతూ ఉంటారండి. కాబట్టి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, భయం వల్ల భయాన్ని ఇలా 7 రకాలుగా వ్యక్తపరుస్తారు. మీలో కూడా భయాన్ని వ్యక్తపరచాలంటే ఇంకా ఏడిటి ద్వారా మీరు వ్యక్తపరచాల్సి వస్తుంది. సరే, ఎందుకు భయపడతారు? ఇంతకీ ఎందుకు భయపడతారు చెప్పండి? ఒక మనిషి ఎందుకు భయపడతాడు? భయపడాల్సిన అవసరం ఏంటి? హలో, జరిగే పరిస్థితుల వల్ల అవుట్ రైట్ లో తనకు శక్తికి మించిన ఉన్నప్పుడు భయపడతారయ్యా. ఓకే, ఇంకా ఎవరైనా ఎందుకు భయపడతారు యాక్చువల్లీ? ఈ తొందరపాటు వల్ల కూడా భయం వస్తుంది. తొందరలో అనుకోకుండా ఆలోచించకుండా చేసేసి భయపడతారు. స్థలమును బట్టి భయపడతారు. స్థలములను బట్టి భయపడతారు. ఓకే, ఇంకా ఎవరైనా? ఎవరు స్పందించట్లేదండి, చాలా మంది ఉన్నారు. ఎందుకు భయపడతారు? పొరపాట్లు జరిగినప్పుడు భయపడతారు. పొరపాట్లు జరిగినప్పుడు. తప్పు జరిగిపోయినప్పుడు. ఇంకెవరైనా రూట్గా చెప్పగలుగుతారా? రూట్ కాజ్ అసలు ఎందుకు భయపడతారు? ఇంతకు ముందు ఎవరికో జరిగినది నాకు కూడా జరుగుతుంది అనే భావనతో భయపడతారు. ఓకే,
తెలియకనే భయం స్టార్ట్ అయింది అయ్యా. ఇంకా ఇంకెవరన్నా బాగా ఆలోచించగలిగిన వాళ్ళు ఉన్నారు? వెతుకుతున్నాను నేను. ఎందుకు భయపడతారు అసలు? మీరే పరిస్థితు సామెలు పెట్టారు, చెప్పండి. పరిస్థితులను బట్టి పరిస్థితులను బట్టి. ఓకే. ముందుగానే ఆలోచించడం వల్ల భయం ఏర్పడుతుంది అన్న జరిగే విషయాలు ముందుగానే ఆలోచించడం వలన భయం ఏర్పడుతుంది. విషయం మీద క్లారిటీ లేకపోయి క్లారిటీ లేనప్పుడు భయపడతారు. ధైర్యం లేకపోవడం వల్ల కూడా భయపడతారు అన్న ప్రతిదానికి. ఉమ్. సో భయానికి మొట్టమొదటి కారణం ఏంటంటే సహజ సిద్ధమైన లక్షణాల వలన. చాలా మంది భయానికి కారణము బయటి విషయాలు అనుకుంటారు. ఇప్పుడు మీరు చెప్పిన అన్ని ఒక కారణాలు, అంటే బయటి కారణాలు. బయటి కారణాల వల్ల పరిస్థితులను బట్టో, లేకపోతే వ్యక్తులను బట్టో, ఎత్తైన ప్రదేశాలను బట్టో, లేకపోతే ధైర్యం లేకపోవడం వలన ఇవన్నీ అనుకుంటున్నాం కదా. అవన్నీ వాస్తవాలు, కానీ అవి సగం సత్యాలు మాత్రమే, పూర్తి సత్యాలు కాదు. ఎందుకు భయపడతారు అని అంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే సహజ సిద్ధమైన లక్షణాల వల్ల భయపడతారు. అంటే అర్థం ఏంటి అంటే ఒక వ్యక్తి లోపల భయపడే గుణం ఉంది చూసినా, ఆ గుణం వల్ల భయపడతారు, పరిస్థితులను బట్టి కాదు. అర్థమవుతుందా అండి? ఆ వ్యక్తి లోపల భయపడే ఒక గుణం ఉంటుంది, ఆ గుణం వల్ల భయపడతారు వాళ్ళు. పరిస్థితుల ప్రభావాన్ని బట్టి అయితే అందరూ భయపడాలా. అదే పరిస్థితుల్లో ఒక వ్యక్తి భయపడాడు. అవునండి? హలో, అవునవునన్నా. పాయింట్ అర్థమవుతుందా మీకు? రూట్ కాజ్ నుంచే చెప్పుకుంటూ వస్తున్నాను. అసలు భయం ఎందుకు పడతారు? భయపడడానికి గల కారణం ఏంది అంటే అతని లోపల భయపడే అనేటువంటి గుణం ఉంది. అవునా? ఇతరుల కంటే ఎక్కువగా ఆ వ్యక్తి లోపల భయపడేటువంటి ఒక లక్షణం ఉంది. ఆ గుణం వల్ల భయపడుతున్నాడు. నాది బై బర్త్ వస్తుందా లేకపోతే మధ్యలో తెలిసేసాను? బై బర్త్ నుంచి వెళ్ళి టెంపర్మెంట్ ఎలాగైతే క్రియేట్ అవుతుందో అలాగా పెరగవచ్చు అది కూడా. చిన్నప్పటి నుండి అంటే ఇప్పుడు కొంతమంది చిన్నప్పుడు ఏం తెలియనప్పుడు ధైర్యంగా ఉండొచ్చు, పెరుగుతున్న కొద్ది విషయాలు అర్థమవుతున్నప్పుడు భయపడవచ్చు. సో భయము అనేది లోపల భయాన్ని వాళ్ళు ఎలా క్రియేట్ చేసుకుంటున్నారు, దాన్ని ఎలా పెంచుకుంటున్నారు, ఎలా పోషించుకుంటున్నారు దాని మీద ఆధారపడుతుంటుంది. కొంతమంది చిన్నప్పుడు నుండి పెంచుకోవచ్చు, నాకు నీరంటే భయపడతాను, నీరుకు దూరంగా ఉండాలి, నిప్పుకు దూరంగా ఉండాలి, ఎత్తైన ప్రదేశాలకు దూరంగా ఉండాలి, పెద్ద మనుషులకు దూరంగా ఉండాలి. కొంతమంది ఒళ్ళు నిండా రోమాలు ఉంటాయి, సూచన వస్తాయి. ఆడపిల్లలు కొంతమంది వాళ్ళని చూస్తేనే మీసాలు గడ్డాలు ఉంటే అబ్బో ఇలా చూస్తే భయపడాలి అంటే వాళ్ళ ఒక భయం క్రియేట్ అవుతుంది. అంటే ఎక్కడో ఒక దగ్గర ఒక సందర్భంలో క్రియేట్ అవుతుంది, దాన్ని పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది. అవునా? అవునన్నా. అవునండి. సో కొంతమంది ఆడపిల్లలు ఎక్కువగా చేతుల నిండా రోమాలు, ఛాతి నిండా వెంట్రుకలు, గడ్డ మీసాలు ఉండాలంటే భయపడిపోతారు వాళ్ళని చూడగానే. అవునా? అంటే వాళ్ళకి అలా ఉంటుంది. కొంతమందికి ఒక్కొక్క రకమైన, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి అలా చిన్నప్పటి నుండి, అంటే ఇప్పుడు బల్లులన్నా, బొద్దింకలన్నా, లేకపోతే రకరకాల వాటికి ప్రపంచంలో భయపడనోడు ఎవడున్నాడు అనుకో ఆఫ్ కోర్స్. అంటే ఆ భయాన్ని కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని విషయాలకు భయపడే వాళ్ళు ఉంటారు, కానీ కొంతమంది అలా కాదు, ప్రతి దానికి భయపడేటువంటి ఒక గుణాన్ని, ఒక సహజమైన సిద్ధమైన లక్షణాలు కలిగి ఉంటారు. అవి పెంచి ఎంత పోషించుకుంటే వాళ్ళ లోపల అంత భయం క్రియేట్ అవుతుంటుంది, భయం పెరుగుతూ ఉంటుంది. భయాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు, భయాన్ని జయించవచ్చు, భయాన్ని పెంచి పోషించుకోవచ్చు. అది మన చేతుల్లో ఉంటుంది. అంతేగాని మన చుట్టూన్న వాతావరణంలో ఉండదు భయం. అర్థమవుతుందా అండి? మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో కానీ, మన చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాల్లో కానీ, మన చుట్టూ ఉన్నటువంటి ఇతర విషయాల్లో కానీ, జంతువుల్లో కానీ, జీవుల్లో కానీ భయం ఉండదు. సహజ సిద్ధంగానే మన లోపల భయపడే గుణం ఉంటుంది చూసినరా, దానికే భయపడతాం. ఒకడు కుక్కను చూసినా భయపడతాడు, కానీ ఒకడు పులిని కూడా చూసినా భయపడాడు. అవునా? అవునా కదండి? అవునన్నా. అవునవునన్నా. అంటే అది ఎక్కడుంది? లోపల ఉందా, బయటికి వెళ్ళి వచ్చిందా? లోపలే ఉంది. లోపలే ఉంది. వాడు పాము అంటేనే గజ గజ వణికిపోతారు. కొంతమంది పామును చేతులు పట్టుకొని మెడలు వేసుకొని తిరుగుతారు. అవునా? వాడు చూసి చిన్న పామును కూడా. అవును.
చచ్చిన పామును కూడా ముట్టుకోవడానికి చాలా మందికి భయం. ఆయనే నిన్న తాటి మట్టం చూసి భయపడ్డాడు ఒక ఆయన. ఉమ్. సో ఇలాగా అంటే భయం అనేది కొన్ని వస్తువుల పట్ల కొన్ని ప్రత్యేకించి ఉండొచ్చు, కానీ కొంతమందికి అన్నిట్లో భయమే ఉంటుంది. అన్నిట్లో భయం ఉండడం చాలా భయంకరమైన విషయం. ఎందుకంటే అది ఆ భయాన్ని వాళ్ళు ప్రోత్సహించుకుంటున్నారు. ఆ సహజ సిద్ధమైన లక్షణాలను వాళ్ళు ఎక్కువగా ఎంకరేజ్ చేసుకోవడం వలన దాని నుంచి వెళ్ళి బయటపడకుండా ప్రతిదానికి భయపడుతూ ఉంటారు. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు, 35 సంవత్సరాలు పెళ్ళైన తర్వాత కూడా బైక్ ముట్టుకోవాలంటే భయపడ్డాడు, చిన్న బండి నడపాలంటే. పెళ్ళైన తర్వాత భార్య వచ్చిన తర్వాత బయటకు వెళ్తున్న ప్రతిసారి లేకపోతే ఎందుకు అనవసరంగా ఖర్చులు అని క్యాబ్లో లేకపోతే ఇతర అంటే కొంతమందికి ఆ ప్రాబ్లం ఉంటుంది. కానీ జయించాడు. జయించవచ్చు. భయం అనేది పెద్ద విషయం కాదు, గొప్ప విషయం అది. అంటే జయించడం అంటే అది మన చేతుల్లో ఉంటుంది. అది మనం ఎప్పుడు మనం పక్కన పెట్టుకుంటే ఎప్పుడు పక్కనే ఉంటుంది. అవునండి? అవునవును. అవునన్నా. ఆ? అవును. అమ్మో కారు నడిపితే ఏమవుతుందని భయపడ్డాడు, ఎప్పటికి రాలేడు. అమ్మో ఈత నేర్చుకుంటే ఈత అంటే నేర్చుకుని నీళ్ళంటే భయపడ్డాడు, ఈత నేర్చుకోలేడు. అవునా? అవునన్నా. అంటే మన లోపల ఉన్న భయాలను జయించాలా. నాకు చిన్నప్పుడు వాటర్ అంటే చాలా భయం అండి. చిన్నప్పుడు అంటే నేను చిన్న ఏజ్‌లో ఉన్నప్పుడు వాటర్ అంటే పిచ్చి భయం నాకు. మామూలు భయం కాదు అసలు. గజగజ వణికిపోయేవాడిని వాటర్ అంటేనే. హ్మ్. అంటే మా డ్యాడీ వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు అందరూ ఒకసారి ఒక సర్వీస్ బస్సు మాట్లాడుకొని ఓ పెద్ద ప్రభులోకి రాకముందు అంటే తీర్థయాత్ర నేను చిన్నగా ఉన్నప్పుడు పెట్టుకున్నారు. ఇక్కడ యాదగిరి నుంచి విజయవాడ ఆ కృష్ణా నది పొంగుతున్నప్పుడు చూసి నేను పారిపోయి బస్సులో దాక్కున్నా ఎక్కడో. అది మా బస్సు కూడా కాదు. పోయి 60, 50 మంది వెతికారు నా కోసం. అంటే అంత అంత భయం వాటర్ అంటే. ఇక్కడ మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మన హైదరాబాద్ హుస్సేన్ సాగర్ పక్కన బుద్ధుని విగ్రహం చెప్తున్నప్పుడు ఆహ్, వీళ్ళు బోటింగ్‌కి వెళ్దామన్నారు తీసుకెళ్తే నేను దాక్కొని వచ్చి ఆ బుద్ధుని విగ్రహం వెనకాల దాక్కున్నా. అప్పుడు చెప్తున్నారు చిన్నప్పుడు నేను చాలా చిన్నోడిని. సో వాటర్ అంటే విపరీతమైన భయం. మామూలు భయం కాదు. కానీ పెరిగిన తర్వాత నాకు ఆ భయం లేదు. ఇప్పటికి నాకు స్విమ్మింగ్ రాదు. కానీ నేను సముద్రంలో చాలా అంటే నడుము కంటే మించి భుజాల లోతుకెళ్ళి ఆడుకుంటాను ఇప్పటికి కూడా స్టిల్. ఇప్పుడు వాటర్ అంటే భయం లేదు. ఎంత పెద్ద సముద్రం చూసినా దిగుతాను నేను. అంటే ఉంటుంది భయం అట్లా. అంటే రకరకాల కారణాలుంటాయండి. సహజ సిద్ధమైన లక్షణాలను ఒకవేళ జయించకపోతే ఇప్పుడు నేను స్పీడ్ బోటింగ్ చేస్తాను. నాకు అంటే భయం ఉండదు. హ్మ్. సో, అంటే నదులు అంటే సముద్రంకెళ్ళిన నదులకు బోటింగ్ ఎంత స్పీడ్ బోటింగ్ అని చేయడానికి ఇష్టపడతాను. అంటే ఇప్పుడు లేదు భయం. పడిపోతాననే భయం గాని మరేమో అంటే రకరకాల భయాలను అంటే మరి ప్రభులోకి రావడం వలనో, రకరకాల చావంటే భయం లేకపోవడం వలనో అంటే మొత్తానికైతే ఇప్పుడైతే భయం లేదు వాటర్ అంటే. ఒకప్పుడు చిన్నప్పుడు విపరీతమైన భయం ఉండేది వాటర్ అంటే. హ్మ్. సో, ఇలాగ సహజ సిద్ధమైన లక్షణాల వలన భయం ఉంటుందండి. సహజ సిద్ధమైన లక్షణాల వల్ల భయం ఉంటుంది. హ్మ్. ఒక్క నిమిషం లైన్‌లో ఉండండి అలాగే. సో, సహజ సిద్ధమైన లక్షణాలు మీ లోపల గూడా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. మీకు ఏదంటే భయం? రెండోది భయానికి కారణం ఏంటి అనంటే హ్మ్. సహజ సిద్ధమైనటువంటి లక్షణాల వల్ల సారీ చిన్ననాటి అనుభవాల వలన ఉంటుంది. హలో! వినపడుతుందన్న. సో, చిన్ననాడు జరిగే కొన్ని అనుభవాలను గూడా చాలా మందికి భయం ఉంటుందండి. హ్మ్. అంటే రకరకాల అనుభవాలు ఉండొచ్చు చిన్నమంది. కొంతమంది ఆడపిల్లలు లేకపోతే చిన్నప్పుడు ఒకవేళ ఎవరైనా ఎక్కడైనా అంటే అబ్యూజ్‌కి గురయ్యారనుకోండి. అంటే ఎవరైనా
ఇంటి పక్క వాళ్ళు కావచ్చు, అంకుల్ వాళ్ళు కావచ్చు, ఎవరన్నా వాళ్ళ బాడీని ఇష్టం ఉన్నట్టుగా తాకడము, మిస్యూజ్ చేయడం అట్లా ఉన్నదనుకోండి, వాళ్ళకు రకరకాల భయాలు స్టార్ట్ అవుతాయి. పెరిగిన తర్వాత కూడా పెళ్లి చేసుకోవడానికి కూడా కొంతమంది ఇష్టపడరు. కానీ చాలామంది తల్లిదండ్రులు ఇవన్నీ ఏం పట్టించుకోరు. వాళ్ళకి ఏం జరిగింది, ఏమైంది, అస్సలు కేర్ తీసుకోరండి. ఏదో మా బాధ్యత దులిపేసుకోవాలి, పెళ్లి చేయాలని చూస్తారు. బలవంతంగా అట్లా పెళ్లి చేయడం వల్ల కూడా చాలామంది మళ్ళీ పెళ్లిలో అంటే భర్తకు కోఆపరేట్ చేయకుండా వచ్చిన ఆడపిల్లలు కూడా ఉంటారు. అవునా అండి? హలో! అవునన్నా, అవును. మీరు చూస్తారా? మీ కళ్ళ ఎదుట ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. అంటే మీరు రీజన్ తెలుసుకోవడం చూడరు. పిచ్చా మంచి మంచి భర్త దొరికిండు, మంచి కుటుంబం దొరికింది, చక్కగా కాపురం చేసుకోవచ్చు కదా! 2 రోజులకే వచ్చింది, 2 నెలలకే వచ్చిందని మనం చాలా సార్లు వాళ్ళని తప్పుపడతా ఉంటాం. నిజమేనా? అవునన్నా. కానీ వాళ్ళు పెళ్ళెందుకు చేసుకోవట్లేదు? ఎందుకొచ్చారు? వాళ్ళకేమైనా చిన్నప్పుడు ఏమైనా జరిగింది? ఇవన్నీ ఆలోచించి పట్టించుకునేంత పెద్ద మనసు చాలా మందికి ఉండదండి వాస్తవం చెప్పాలంటే. పెళ్లి చేయాలి అంతే. అంతేనా? హలో! అంతే అంతే అన్న, పెళ్లి చేయాలి. హ్మ్. నిజంగా ఒకసారి బాధ అనిపిస్తదండి ఆడపిల్లల జీవితాలను చూస్తా ఉన్నప్పుడు. అంటే చిన్ననాటి అనుభవాలు. అంటే పురుషులకు కూడా ఉంటాయి చిన్ననాటి అనుభవాలు కొంతమందికి. అంటే అందరికి ఉంటాయండి అనుభవాలనేవి. చిన్ననాటి అనుభవాలు. పురుషులు కూడా అబ్యూస్‌కి గురవుతారు చిన్న వయసులో ఉన్నప్పుడు. పక్క వాళ్ళ కొంతమంది స్త్రీల ద్వారా కూడా. అంటే ఎక్కువ అబ్యూస్‌కి గురయ్యేది మాత్రం స్త్రీలే. అంటే ఒకప్పటి కాలంలో తక్కువ అబ్యూస్‌కి గురయ్యేవారు. కానీ ఇప్పటి కాలంలో చిన్న పిల్లలు, మగపిల్లలు అందంగా ఉంటే, చిన్నగా ముద్దుగా ఉంటే మగపిల్లలు కూడా ఇప్పుడు ఎక్కువ అబ్యూస్‌కి గురవుతున్నారు. సో, చిన్ననాటి అనుభవాలు ఏమైనా ఉండొచ్చు. చిన్ననాళ్ళు దేన్నన్నా చూసి భయపడొచ్చు. కొన్ని సంఘటనలు చూసి ఇబ్బంది పడొచ్చు. కొన్ని సంఘటనలు చూసి వాళ్ళకు అంటే తట్టుకోలేని పరిస్థితి రావచ్చు. చాలా ఉంటాయి. చిన్ననాటి కొన్ని అనుభవాలుంటాయి. లేకపోతే ఎన్నడూ కోప్పడకుండా మీరు చిన్న వయసులో ఉన్నప్పుడు ఆళ్ళని గట్టిగా తండ్రో, తల్లో బాగా ఎన్నడూ తప్పు చేయకుండా గట్టిగా మందలించిన సందర్భం వచ్చిందనుకో వాళ్ళు ఆ భయంలో ఉండిపోతారింక. ఇలా రకరకాల అనుభవాలుంటాయి. అపరిమితమైన భద్రత వలన. భయానికి కారణం ఏందంటే కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు అపరిమితమైన భద్రతనిస్తారండి. అంటే ఇక కింద అడుగు గూడా పెట్టనివ్వరు. నేలను తాకనివ్వరు. ఇప్పుడున్నటువంటి కొంతమంది ఓసీడీ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళు తల్లులను చూస్తున్నాను నేను. సో, ఆబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ అని చెప్పేసి ఓబీసీ అంటే ఓసీడీ అనే ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు పిల్లల్ని ఎంత ఘోరంగా పెంచుతున్నారు అనంటే మ మ నీళ్ళను గూడా తాకనియట్లేదు. కింద గచ్చు మీద అంటే మన ఫ్లోర్ మీద వదిలేస్తే అందులో గూడా ఏమన్నా డస్ట్ తాకి ప్రాబ్లమ్ అయితదని జెప్పేసి అస్సలు ఎంత కేర్ తీసుకుంటున్నారంటే అసలు నిజంగా అంటే మనలాంటి ఇండియా లాంటి దేశంలో అలా ఉండకూడదండి వాస్తవం చెప్పాలంటే. వర్షం పడితే వర్షంలో తడవనివ్వాలి. అవునా? మట్టిలో బొర్లనివ్వాలి. ఏమంటారు? అప్పుడే ఇమ్యూనిటీ పెరుగుతది. నిజమా గదండీ? అవునన్నా, వాస్తవం అది. అవును. మీరు చూడండి ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు డబ్బులున్నోళ్ళు అందరూ మిడిల్ క్లాసోళ్ళు అందరికొచ్చింది. మరి ఆ రోడ్ల మీద స్లమ్ అంటే రోడ్ల మీద రోడ్ సైడ్ పడుకున్నోళ్ళకి ఎవరికీ రాలేదు తెలుసా? ఆఫ్రికన్స్ ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంది వాళ్ళకి. ఆ! ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉందన్న వాళ్ళకి. కదా! ఇమ్యూనిటీ పవర్ ఉండాలంటే వర్షంలో ఆడుకోనివ్వాలా. ఆ! మట్టిలో బొర్లనివ్వాలా. వచ్చిన తర్వాత స్నానం చేస్తారు అవసరం అంటే. అవునా అండి? ఎంత భద్రతనో అపరిమితమైన భద్రత ఇస్తారండి కొంతమంది పిల్లలకైతే ఆడుకోనివ్వరు. కొంతమందేమో విచ్చలవిడిగా వదిలేసే తల్లిదండ్రులుంటే, కొంతమంది విచ్చలవిడి అంటే ఏమంటారు అపరిమితమైన భద్రతనిస్తారు. కొంతమంది విచ్చలవిడిగా వదిలేస్తారు. వాడు ఏమైనా పట్టించుకోనంత ఫ్రీగా వదిలేస్తారు. వాడిగా పుల్ల తీసుకొచ్చి ఆహ్, టే కం కం అంటే మన ఇండ్లల్లో కరెంట్ దాంట్లో సాకెట్ పెట్టే దాంట్లో పుల్ల పెట్టినా కూడా ఏమనరు. అంత ఫ్రీడమ్ ఇస్తారు. కొంతమందయితే అసలు కదలనీయరు, దిగనీయరు, ముట్టుకోనియరు. అసలు ఎంత కేర్ తీసుకుంటారంటే వాళ్ళని ఎత్తుకొని పోతూనే ఉంటారు అలాగా. నిజమేనా? అవునండి, అవును. ఆ! నిజమే అన్న. తినిపించడం కానిచెల్లి బట్టలకి వాడిని పని చేసుకొనివ్వరు. వానికి ఎంత భద్రతనిస్తారంటే వాని పనులు కూడా వాడు చేసుకోడండి. రేపు పెరిగిన తర్వాత వానికి బయటికెళ్ళాలంటే భయం. అవునా? సింగిల్‌గా ప్రయాణం చేయాలంటే భయం, బస్ ఎక్కాలంటే భయం, ట్రైన్ ఎక్కాలంటే భయం. అట్లా భయంలో పెంచుతారండి. అపరిమితమైన భద్రత చాలా భయానికి గురి చేస్తదండి. వాడు ఎక్కడ కూడా ఎంత ఇన్‌సెక్యూరిటీగా ఉంటాడో తెలుసా మీకు? మిగతా పిల్లల్ని చూసి చాలా ఇబ్బంది పడతాడు వాడు. అరే! అంత ధైర్యంగా ఎళ్తున్నారు, ఇలా ఉరుతున్నారు, అలా ఎళ్తున్నారు. హ్మ్. మా మమ్మీ వాళ్ళు గూడా అంటే చిన్నప్పుడు అంటే, "ఏయ్! ఎందుకు" అని బయటకి ఆడుకోవడానికి ఎళ్తుంటే వద్దనేది. నా తోటి పిల్లలు ఎలా ఉండారంటే నా చిన్న పిల్లలు అంటే చిన్నగానే ఉంటుండే అప్పుడు 10 ఏళ్ళకి 10 ఇయర్స్ లోపే వాడు పెద్ద మేడ మన ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అంత హైట్ నుంచెళ్ళి నీళ్ళలో దూకుతుండే అండి. నాకు చిన్నప్పుడు నీళ్ళంటేనే భయం ఉండేది ఇంకా భయంకరంగా. ఆళ్ళని చూస్తే ధైర్యం అనిపిచ్చేది. అరే! ఎట్లా దునుకుతున్నాడు వీడు అంత హైట్ నుంచెళ్ళి అని. ఆ! ఫస్ట్ ఫ్లోర్ ఎక్కి ఇసుకలో దూకుతుండే. నేను కూడా ధైర్యం తెచ్చుకొని ఒకసారి దూకాను. ఈ ఫస్ట్ ఫ్లోర్ నుంచెళ్ళి ఇసుకలో కింద బిల్డింగ్‌లు కడుతుంటారు గదా!
పక్కన ఇసుక ఉంటుంది కదా, అలా దూకేది. కానీ మళ్ళీ భయపెట్టేవాళ్ళు ఇంట్లో, అలా దునికినావా, ఎంత ధైర్యం, పక్క వాళ్ళు చెప్తారా మీ కొడుకు ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద దూకాడు అనగానే ఇంకా ఇంట్లో వాళ్ళు తెలుసు కదా ఎలా ఉంటుంది అనేది. అవునా? ఇంకోసారి మనము ఏజ్ పెరుగుతూ ఉంటుంది, అలాగే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మన ధైర్యం, మన కాన్ఫిడెంట్ డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఆపేస్తారు కొన్నిసార్లు మన ధైర్యాలను కూడా. నిజమేనా కాదండి? అలా అని చెప్పేసి మరి కాళ్ళు కొట్టుకుంటా అంటే ఏ తల్లిదండ్రులు ఊరుకోరు. దాన్ని నేను ప్రోత్సహించట్లేదు. అంటే ధైర్యాన్ని కూడా చూడగలగారు. అరే వాడు ఎంత అద్భుతం అనిపేది అంటే అపరిమితమైన భద్రత చేస్తే ప్రాబ్లం ఉంటుందండి. అపరిమితమైన భద్రత. భయానికి మరొక కారణం ఏంటి తెలుసా అండి? ప్రతి పనిని ఇతరులు తప్పు పట్టుట వలన. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, ఏం పని చేసినా తప్పు పడతారండి. కొంతమంది అన్నలు తమ్ములను తప్పు పడతారు, కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని తప్పు పడుతూ ఉంటారు, కొంతమంది టీచర్లు పిల్లల్ని స్టూడెంట్స్ని తప్పు పడుతూ ఉంటారు. ఏ పని చేసినా తప్పు పడతారు. ఇది తప్పు, అది తప్పు, అది తప్పు, ఇది తప్పు అంటే ఇంకా వాళ్ళు ఏదైనా చేయడానికి భయపడతారండి. నిజమా? మిమ్మల్ని ఎవరైనా ఒక పనిని చేస్తున్నప్పుడు తప్పు పడితే మీకు ఎలా ఉంటుందండి? ఇంకోసారి చేయాలనిపించదు. చూడండి, ఎక్స్ట్రోవర్ట్స్ అయితే పట్టించుకోరు, కానీ ఇంట్రోవర్ట్స్ ఖచ్చితంగా పట్టించుకుంటారు. అవునా? ఎక్స్ట్రోవర్ట్స్ లైట్గా తీసుకుంటారండి, కానీ ఇంట్రోవర్ట్స్ అలా కాదు. ఫీల్ అవుతారన్న బాగా. ఇంట్రోవర్ట్స్ మామూలుగా ఫీల్ అవ్వరు, ఇంకా భయం పెంచేసుకొని ఇంకా అసలు ఇంకా భయంలోనే బతికిపోతారు. కానీ నేను ఇలాగే ఉంటాను, ఇలాగ ఉంటాను మెంటల్గా అప్పుడే ఫిక్స్ అవుతారండి. చిన్నప్పుడు ఏదో ఒక అనుభవంలో ఒక స్థాయిలో అదేమైపోతుంది అని అంటే ఇంకా అక్కడ అదైపోతారు. చూడండి, అందుకే పిల్లలు పని చేసినప్పుడు ప్రతి పనిని తప్పుపట్టకండి. మంచిని మంచి అనండి, చెడుని చెడండి అండి. సో నేను చాలా విషయాల నుంచి నేర్చుకున్నాను. నాకు కూడా చిన్ననాటి అనుభవాల వలన ఇట్లా ప్రతి పనిని తప్పుపట్టడం వలన మా ఇంట్లో మా ఫ్యామిలీ కొంచెము అంటే మంచోళ్ళు మా ఫ్యామిలీ అంతా, మా బాబాయ్లు కానీ డాడీ. కాకపోతే ఏంటంటే వాళ్ళకి కొంచెము అంటే కోపం ఎక్కువ, అర్థం చేసుకోవడం తక్కువ ఉంటుంది. ఒక చిన్న నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు కానీ 6th క్లాస్లో సమ్మర్ హాలిడేస్ మా పెద్దనాన్న ఇంటికి వెళ్ళేది. నేను సిటీలో పుట్టి పెరిగాను. పెద్దనాన్న ఏంటంటే అక్కడ వ్యవసాయ కుటుంబము, వ్యవసాయం ఉంటుంది, ఎకరాల పొలాలు, ఎప్పుడు ఎడ్ల బండ్లు కట్టుకొని అక్కడ ఇంకా పెంట తీసుకెళ్ళి అక్కడ వెళ్ళడం, అక్కడ నుంచి గడ్డి తీసుకొచ్చి ఇంటి దగ్గర వేసుకోవడం, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. సో నేను వెళ్ళిన తర్వాత సరే అని చెప్పేసి అంటే నాకు పని చేయాలని ఉంటుంది, కానీ వెంటనే రాదు కదండి. ఇంకా ఆ కర్రలు కొట్టమనేది, గొడ్డలు తీసుకొని కర్రలు కొడుతున్నప్పుడు మన గొడ్డలు ఎలా పట్టుకోవాలో స్టార్టింగ్లో తెలియదు కదా. అది గట్టిగా పట్టుకోవడం వలన లేకపోతే అది స్కిన్ అంతా అందులో నలిగిపోయి బొబ్బలు వచ్చేటివి. వీడికి ఇది కూడా పని రాదు, చేత కాదని అందరి ముందట, ఊరోళ్ళు అందరి ముందట సాయంత్రం పూట అందరూ వస్తారు కదా మాట్లాడుకోవడం, వాళ్ళందరి ముందట చెప్పేవాళ్ళు నీకు పని చేత కాదు అది ఇది అని. నాకు నెక్స్ట్ డే పని చేయాలనిపించకపోతుండే, నాకు చేయాలని ఉంటుండే, కానీ వీళ్ళు తప్పుపట్టడం, ప్రతి దాన్ని తప్పు పట్టేవాళ్ళు. వాటర్ తోడుతున్నప్పుడు బావిలోకి వెళ్ళి స్టార్టింగ్లో చిన్నప్పుడు మనం నీళ్ళు తోడుతున్నప్పుడు ఖచ్చితంగా మనం స్పీడ్గా తోడుతాం కదండి. బకెట్ అలా ఇలా కదిలి కొన్ని సగమే నీళ్ళు వస్తాయి బయటికి. అవునా? ఉందా ఈ ఎక్స్పీరియన్స్ ఎవరికైనా? అవునన్నా, ఉంది. ఇక వస్తుండే మా పెద్ద నాన్న, వీడికి నీళ్ళు కూడా తోడడం వస్తలేదని చెప్పేసి, అంటే ప్రతి పనిని అరే నాన్న మెల్లగా తోడుతూ వస్తాయని చెప్తే అయిపోతుంది. ఇంకా మా నాన్న అయితే డైరెక్ట్ లాక్కునేవాడు, తాడు లాక్కొని ఆయన తోడుకునేవాడు వాళ్ళు వాటర్. రెండో రోజు చెప్తే నాకు చేయాలనిపించకపోతుండే, చేయాలని ఉంటుండే. అంటే ఏమవుతుంది అంటే ప్రతి పనిని ఇతరులు తప్పు పట్టడం వలన ఏమవుతుంది అంటే మనం చేయాలనుకున్న పనులు కూడా సరిగా చేయలేమండి, ఎదగలేం, నేర్చుకోలేం. నిజమా కదండి? హలో, అవునన్నా. తప్పు పట్టడం వేరు, తప్పును సరిదిద్దడం వేరు, రెండు వేరు. అవునా? అవునన్నా. నాన్న అలా కాదు, గొడ్డలి ఇలా పట్టుకోమని చెప్తే అయిపోతుంది. వాటర్ అలా కాదు, ఇలా ఇలా లాగితే ఒక్క చుక్క కూడా కింద పడదని ఇలా చెప్తే సరిపోతుంది. అవునా? హలో, అవునన్నా. అవును. ఇప్పుడు కూడా చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు పని చెప్పడం రాదండి, తప్పు పట్టడం తప్పించి. సరైన ప్రోత్సాహం లేకపోవడం వలన ఎందుకు భయపడతారంటే, సరైన ఎంకరేజ్మెంట్ లేకపోతే కూడా భయపడతారండి, ఇంకేం చేయరు. నువ్వు తప్పు పట్టినావు, ఎంకరేజ్ చేయట్లేదు అంటే ఇంకా అంతే.
నెక్స్ట్ ఇతరులు తృణీకరిస్తారనే ఆలోచనల వలన ఎవరేమనుకుంటారు, ఇతరులను డినై చేస్తారేమో, ఉం? ఇతరులను అంగీకరించరేమో దీనివలన. ఉం? సో ఇతరులు తృణీకరిస్తారనేటువంటి ఆలోచన వల్ల కూడా ఏం చేస్తారంటే భయపడతా ఉంటారు. చేదైన అనుభవాలు, అదే కొంతమంది జీవితంలో బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయండి. సో చాలా మంది కొంతమంది చేదైన అనుభవాలు కూడా ఉంటాయి. ఈ అనుభవాలను కూడా భయపడతా ఉంటారు. ఉం? కొంతమంది ఫ్రెండ్స్ నా క్లాస్మేట్ ఒకడు ఉన్నాడు. మా ఫ్రెండ్స్ నాకు తెలియదు, వాడిని ఛాలెంజ్ చేసిరంట. ఒక సమాధుల దొడ్డికై రాత్రిపూట సమాధుల మీద పడుకొని వస్తారా, నీకు డబ్బులు ఇస్తాము, ఇన్ని డబ్బులు ఇస్తామని అంటే వాడు పేద సమాధుల తోటకెళ్ళి రాత్రి 12 గంటలకి వాళ్ళ పడుకొని వచ్చాడు. ఏమైందేమో తెలియదు. తర్వాత 1 వీక్ తర్వాత పిచ్చోడండి, ఇప్పటికి కూడా బాగుపడలేదండి వాడు. అంటే ఇలాగా కొన్నిసార్లు భయంకరమైన అనుభవాలు, చేదైన అనుభవాలు ఉంటాయి. కొంతమంది ఫ్రెండ్స్ నీళ్ళలో తోయడం కానీ ఒక భయం పట్టేసుకుంటుంది. అవునా? కొంతమంది జీవితంలో భయంకరమైన చేదైన అనుభవాలు ఉంటాయి. కొంతమందిని చిన్నప్పుడు రూమ్లో పెట్టి తాళం పెట్టి బయటకు వస్తే ఆట పట్టించడం, ఇలాంటి కొన్ని అనుభవాల వల్ల కూడా వాళ్ళ జీవితంలో ఒక భయంలో ఉండిపోతారు. అలా కొంతమందికి ఉంటాయి అలాంటి అనుభవాలు, అందరికీ ఉండకపోవచ్చు. ఇంకా ఎందుకు భయపడతారంటే కోపం వల్ల అండి. కోపం కూడా భయానికి కారణమే. సరే, భయానికి కారణం కోపం కూడా. కోపం ఎక్కువ ఉన్న కూడా భయపడతారు. సో యాంగర్ కెన్ ప్రొడ్యూస్ ఫియర్. సో కోపము ఖచ్చితంగా భయాన్ని పుట్టిస్తుందండి. ఇంకా తెలియంది లేదు మనందరికీ. పాపం వల్ల కూడా చాలా భయం ఉంటుంది. స్వార్థం వల్ల కూడా భయం ఉంటుంది. ఎక్కువ స్వార్థపరులకి భయం ఎక్కువ ఉంటుంది. అవిశ్వాసం వల్ల కూడా భయం ఉంటుందండి. విశ్వాసం లేని వాళ్ళకి అస్సలు చాలామంది ల్యాక్ ఆఫ్ ఫెయిత్, అంటే విశ్వాసం లేకపోవడం వల్ల కూడా చాలా భయంకరమైనటువంటి భయం ఉంటుంది. ఇంకా అన్నిటికి భయపడతా ఉంటారు. విశ్వాసం లేదు. విశ్వాసం ఉన్నవాడు ధైర్యంగా అన్నిటిని ఎదుర్కొంటాడు. విశ్వాసం లేకపోతే ఎంత భయంకరమైన భయం ఉంటుందో మీరు చూడొచ్చు. తెలుసు కదా మీకు, 12 మంది వేగుల వారిని పంపించినప్పుడు 10 మంది భయపడ్డారు. ఎందుకు భయపడ్డారండి? 2 భయపడలేదు. యెహోషువ, కాలేబులు ఎందుకు భయపడలేదు? 10 మంది ఎందుకు భయపడ్డారు? దేవుని మీద నమ్మకోలేక. కదా, ల్యాక్ ఆఫ్ ఫెయిత్. అక్కడ వేరే రీజన్ ఏం లేదు కదా. వాళ్ళు చూసింది అదే జనాంగాని, వీళ్ళందరూ 12 మంది చూసింది ఒకే జనాంగాని, కానీ ఇద్దరేమో వెళ్ళిపోదామన్నారు, 10 మంది ఏమో వద్దన్నారు. అవునా? ఎందుకు? ల్యాక్ ఆఫ్ ఫెయిత్, అవిశ్వాసం వల్లనే. అవునా? అవునవును. దావీదు గొల్లియాతును ఎదుర్కొంది ఎలా ఎదుర్కొన్నాడా? బలవంతుడాన్ని ఎదుర్కొన్నాడా, లేకపోతే విశ్వాసం వల్ల ఎదుర్కొన్నాడా? విశ్వాసమే కదా. చాలా మందికి ఫెయిత్ ఉండదండి. నేను చాలా మంది జీవితంలో ప్రాక్టికల్గా చూస్తూ ఉంటాను. చిన్న చిన్న వాటికే భయపడిపోతారు, కంగారు పడిపోతారు. చిన్న చిన్న వాటికి అసలు అవి భయపడాల్సిన విషయాలు కూడా కాదు. నేను చాలా మంది జీవితంలో చూసిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఫెయిత్ అండి. అస్సలు విశ్వాసం ఉండదు. ఇప్పుడు అవిశ్వాసులే చింతిస్తారన్నప్పుడు విశ్వాసులు చింతించకూడదు కదండి ఈ లోక సంబంధమైన విషయాల్లో. ఏమంటారు? చింతించవచ్చా? చింతించకూడదు. ఏం తాగుదాం, ఏం తిందాం, ఏం ధరించుకుందాం, ఫీజులు ఎట్లా కడదాం, రెంట్ ఎట్లా కడదాం, వీటన్నిటి గురించి ఒక విశ్వాసం చింతించవచ్చా అండి? చింతించకూడదు. కారణం ఏంటి చింతిస్తున్నారంటే? విశ్వాసం లేకపోవటం కదా. అవిశ్వాసులే వీటన్నిటి విషయం చింతిస్తారని బైబిల్ సెలవిస్తుంది. నిజమా కాదండి? ఎవరు చింతించాలంట? అవిశ్వాసులు. విశ్వాసులా అవిశ్వాసులా? మరి విశ్వాసులు చింతిస్తే విశ్వాసం అవుతాడా? హలో, కాడు. యేసు ప్రభు కూడా శిష్యులను గద్దిస్తాడు కదా వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి. గద్దించాడండి. గద్దించాడు. విశ్వాసము లేని మూర్ఖ తరముల వారు ఎంతకాలం మీతో కూడా ఉంటాను అన్నాడు. అవునా? సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఓడలో భయపడ్డారు శిష్యులు. అవునా? అప్పుడు గద్దించాడు యేసు ప్రభు. అంటే ఎన్నో అద్భుత కార్యాలు చూసిన తర్వాత కూడా శిష్యులు భయపడ్డారు ఒక 2 సందర్భాల్లో. అవునా? యేసు ప్రభు ఏం చేయగలుగుతాడో తెలిసి కూడా కదా ప్రభునే ఒకసారి నిందించే పరిస్థితి. బోట్లో అయితే ఇంకా నీకు చింత లేకుండా నిద్రపోయినాం అంటున్నారు వీళ్ళు భయపడుతూ. ఆయననే కదా, నీకు ఏ చింత లేదు, ఇలా ప్రమాదం జరుగుతుంటే అని.
సో అప్పుడు ఆయన గాలి తుఫాను గద్దించడం మనం చూస్తాం. చూడండి, ల్యాక్ ఆఫ్ ఫెయిత్ అండి అన్నిటికంటే ప్రమాదకరమైందండి ఇది అవిశ్వాసము. అవిశ్వాసం చాలా డేంజర్ అండి. అవిశ్వాసంతో ఉన్నోడు ఏ పని చేయలేడండి. లెక్కలేసుకుంటూ కూర్చుంటూనే ఉంటాడు, లెక్కలు ఎప్పటికీ తేలవు. నిజమా? ఏమంటారు చెప్పండి? అవునన్నా. అవునవును. ఇప్పుడు దేవుడు నిజమే. పలానా చోటుకి వెళ్ళమని వెళ్ళలేరు వీళ్ళు అవిశ్వాసం ఉన్న వాళ్ళు. ఎందుకంటే లెక్కలేసుకుంటా ఉంటారు. అక్కడికి వెళ్తే నాకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, అన్ని దొరుకుతాయి, అది చేయొచ్చు, అది చేయొచ్చు అని లెక్కలేసుకుంటూనే ఉంటాడు. లైఫ్ టైం ఆ లెక్కల మీదనే ఉండిపోతాడు. ఎక్కడికి కదలడు ఇంకా అవిశ్వాసంలో ఉన్నవాడు. వాస్తవానికి అవిశ్వాసంలో ఉన్న దేవుడు వెళ్ళమని కూడా చెప్పాడు. అవునా? సో అవిశ్వాసం వలన అండి, అవిశ్వాసం వలన కీర్తనలు 56:11 చదవండి ఎవరైనా దయచేసి. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. ఏంటిదంట? నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను అసలు భయపడను. ఆహా, ఎంత బాగుందండి. దేవుని మీద నమ్మకం ఉన్నవాడు వాస్తవానికి భయం ఉండదు. మీరు భయపడుతున్నారు అంటే అర్థం ఏంటిదండి? దేవుని మీద నమ్మకము, విశ్వాసము లేదు. నిజమేనా? ఒకసారి ఆలోచించండి. అవునండి. దేవుని మీద విశ్వాసం ఉంచండి. దేనికి భయపడతారు చెప్పండి? ఎవరికి భయపడాలా? దేనికి భయపడాలా? లేని వారే భయపడేది కదా? ఇప్పుడు చెప్పండి, మీరు దేవుని మీద నమ్మకం ఉంచుతున్న వ్యక్తులేనా? మీరు భయపడుతున్నారా? దేవుని మీద నమ్మకం ఉంచి భయపడకుండా ఉంటున్నారా? చెప్పండి. ఒక్కటే మాట అండి. దీంతో తేలిపోవాలి. ఎందుకని అది మీరు ఇప్పటికి భయపడుతున్నారంటే ఇక మీ 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 లెక్కలు ఏమో తేల్చుకోవాల్సిందే ఇక్కడ. హలో, ఇప్పటి వరకు భయపడుతూనే ఉన్నాం అన్న కొన్ని విషయాలకి. ధైర్యం వచ్చిందన్న. కొన్ని విషయాల కంటే ఇంకా పాములకు, తేళ్లకు భయపడడం గురించి నేను మాట్లాడట్లేదు. అది సహజమైన విషయాలు. అది ఎవరో ఒకరు ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఏదో ఒక జీవికి భయపడుతూనే ఉంటాడు ఖచ్చితంగా. అది పెద్ద ప్రాబ్లం కాదు. నాగరాజు గారు చెప్పరా దేనికి భయపడుతున్నావు? అన్న చెప్పిండు ఆల్రెడీ పాములకు తేలకు భయపడితే అది భయమే కాదని అయిపోయా. ఇక దేనికి భయం లేదు. భయపడతారండి ప్రతి మనిషి. ఒక్కొక్కరు ఒకదాన్ని భయపడతారు, డౌట్ లేదు. మీరు పాముకు భయపడవచ్చు, కానీ రేపు ఎదురుగా పులి వస్తే భయపడకపోవచ్చు. ఎవరు తెలుసు? ఇప్పుడు పెద్ద స్త్రీనే చూడండి, ఇంత అంత ఉన్నటువంటి ఇంట్లో బొద్దింకకు భయపడుతుంది, కానీ 6 అడుగులు ఉన్న మనిషి పురుషునికి భయపడదు. అలాగే ఉంటారు. ఏమంటారు? అవునన్నా, నిజమే. కిచెన్ లో ఉన్న చిన్న బొద్దింకకు భయపడతారు స్త్రీలు, కానీ 6 అడుగుల పురుషుడు ఇంట్లో భర్త ఉంటే భయపడరు. భయపడాలి. ఉమ్. నువ్వెంత నీ లెక్క ఎంత. ఆ, అలా ఉంటది. చెప్పలేము ఎవరు దేనికి ఎప్పుడు భయపడతారు. అవి వేరు. కానీ ఇక్కడ భయం గురించి మాట్లాడుకుంటున్నది నిజంగా జీవితంలో నువ్వు దేనికి భయపడుతున్నావు, ఎందుకు భయపడుతున్నావు? భవిష్యత్తును గురించా? ఏం తిందామో, ఏం త్రాగుదామో, ఏం ధరించుకుందామో చింతించడం, దీని గురించి భయపడుతున్నావు చింతించుకుంటూ? అసలు దేని గురించి భయపడుతున్నావు నువ్వు? అసలు క్రైస్తవుడు అనేవాడు దేవుని మీద విశ్వాసం ఉంచిన వానికి అసలు భయం అనేది ఉండకూడదు. సత్యం చెప్పడానికి భయపడకూడదు, సువార్త ప్రకటించడానికి భయం ఉండదు, మంచి చేయడానికి భయం ఉండకూడదు కదా, భవిష్యత్తును గురించిన భయం ఉండకూడదు. అవునా? ఇంకెక్కడిది అంతా ఆయన. అవునన్నా. మరి మన నమ్మకం సరైనదేనా చెక్ చేసుకోండి. మీ నమ్మకం కరెక్టే ఉంటే నువ్వు అసలు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మీ నమ్మకం లేదంటే మీరు భయపడతారు, అన్నిటికీ భయపడతారు. సత్యం చెప్తే సంఘం ఏమైపోతుందని భయపడతారు, ఉన్న 10 మంది కూడా ఊడిపోతారని భయపడతారు,
అరే ఉన్న 10 మందిలో నలుగురన్న నిలబడతారనే ధైర్యం రాదు అప్పుడు. అవునా? అవునవును. అందుకే మీరు భయపడడం వల్ల మనం ఏం చేయలేం. ఇందాక చెప్పినాం కదా! భయపడడం వల్ల నష్టాలు ఏంటో చూసాం. ఎక్కడ ఎదగలేమో చూసాం. సో, గమనిక ఆందోళన, చింత, దిగులు రేపటి దుఃఖాన్ని తొలగించలేవు కానీ ఈరోజు బలాన్ని మరియు సంతోషాన్ని దూరం చేస్తాయండి. నువ్వు ఎంత చింతిస్తే, ఎంత ఆందోళన చెందితే, ఎంత దిగులు చెందితే అంతగా రేపటి దుఃఖాన్ని తొలగించలేవు. నువ్వు ఇప్పటి దుఃఖాన్ని తొలగించలేవు, రేపటి దుఃఖాన్ని తొలగించలేవు. కానీ ఈరోజు నీకున్న బలాన్ని మరియు సంతోషాన్ని ఖచ్చితంగా దూరం చేస్తాయి. నిజమా కదండి? ఎవరైతే ఎక్కువ చింతిస్తారో, ఎవరెక్కువైతే ఆందోళన చెందుతారో, ఎవరైతే ఎక్కువ దిగులు పడతా ఉంటారో, ఎవరెక్కువైతే భయపడుతూ బ్రతుకుతా ఉంటారో, అలాంటి వాళ్ళు ప్రతిదినం ఆ రోజు అనుభవించే బలాన్ని, సంతోషాన్ని కోల్పోతారు. నెక్స్ట్ డే సేమ్ రిపీట్ అవుతది. రేపటి దుఃఖం తొలిగిపోదు అలాంటి వారికి. రేపటి బాధ తొలగదు, అలాగే ఉంటది. అర్థమవుతుందా అండి? ఎస్ అవునన్నా. సో, అవునన్నా, ఇప్పుడు మీరు వాస్తవమే. ఆలోచించండి. ఈ మాటను మీరు చాలా మనసులో రాసుకోవాలి, హృదయాల్లో రాసుకోండి. ఆందోళన, చింత, దిగులు ఎప్పటి కూడా రేపటి దుఃఖాన్ని తొలగించలేవు. మీ భయం రేపటి దుఃఖాన్ని తొలగించలేదు. కానీ ఈ రోజు ఉన్నటువంటి మీకు ఇవ్వబడిన బలాన్ని, సంతోషాన్ని ఖచ్చితంగా దూరం చేస్తాయి. ఈరోజు మీకు ఏ బలం అయితే ఇవ్వబడిందో, మరి ఏ సంతోషం అయితే ఈరోజు మీరు అనుభవించాలో అవి అనుభవించకుండా చేస్తాయి. చూడండి, భయపడేటోడు ఈరోజు వచ్చే సంతోషాన్ని కూడా సంపూర్ణంగా అనుభవించలేడు. అవునండి? హలో? అవునన్నా, Yes. అవును. అవును. బాధ, వేదన ఉంటది. అవును. ఈరోజు సంతోషం వచ్చిన సంతోషాన్ని పక్కన పెట్టి ఇటు దిగులు పడతా ఉంటాడు, భయపడతా ఉంటాడు. అది ఎంత సిల్లీగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అది మానవుని యొక్క ఎంత పెద్ద బలహీనత ఆలోచించండి. అందుకే అంటాడు, అంతర్ముఖుల పెద్ద బలహీనత భయం, ఇంట్రోవర్ట్స్లో. కాబట్టి భయము చాలా ప్రమాదకరమైంది అనేది మీరు గ్రహించాలా. భీతి లేదా భయాన్ని గురించి కొన్ని వాస్తవాలు మనం నేర్చుకోబోతున్నాం 8వ పాయింట్లో. భీతి లేదా భయం. భీతి అంటే ఫోబియా. ఫోబియా అనేది ఒక వస్తువుపై కానీ, పరిస్థితిపై కానీ హేతుబద్ధం కాని భయం అండి. హేతుబద్ధం అంటే ఏంటిది? అన్రీజనబుల్. రీజన్ ఉండదు, కారణం లేనటువంటి భయం. సో, భీతి అనేది కొంతమందికి ఫోబియా ఉంటుంది. ఫోబియా అనేది ఒక వస్తువుపై కానీ, పరిస్థితిపై కానీ కారణం లేకుండా వచ్చేటువంటి భయం అండి. కొంతమందికి కొన్ని వస్తువులు అంటే భయం, కొంతమందికి కొన్ని పరిస్థితులు అంటే భయం. ఎందుకు రావంటే చెప్పరు, కారణం ఉండదు వాళ్ళకి. మీరు లాగి 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 కారణం చెప్పు అంటే ఏముండదు వాళ్ళ దగ్గర కారణం. ఎందుకంటే వాళ్ళకి ఫోబియా అనే ప్రాబ్లం ఉంది కాబట్టి. ఫోబియా ఉన్న వాళ్ళకి కారణాలు ఉండేయండి. తెలుసా మీకు? ఒక ఫోబియా ఉన్నదంటే బలమైన కారణము, లేకపోతే సరైన కారణం, హేతుబద్ధమైనటువంటి రీజన్స్ అంటే ఉండవు. సో, ఫోబియా అనే పదం ఫోబస్ అనే గ్రీక్ మూల పదం నుండి వచ్చింది. అర్థం ఏంటంటే భయం, భయానకం, పారిపోవడం. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ సిచ్యువేషన్స్ నుంచి కానీ, ఆ వస్తువుల దగ్గర నుండి కానీ, ఆ పరిస్థితుల దగ్గర నుండి కానీ పారిపోతారు. ఫోబియా ఉన్న వాళ్ళు అక్కడ రారు, పారిపోతారు. చిన్నప్పుడు నేను నీళ్ళని చూసి పారిపోయినట్టు, అంటే అది ఒక ఫోబియా ఉండే, కానీ నేను అది ఎక్కువ కాలం ఉండనివ్వలేదు. సో, భయము, భయానకము, పారిపోవడం. కొంతమంది వయసును బట్టి కొన్ని భయాలు తొలగిపోతాయి. కొంతమందికి వయసు పెరిగిన కొద్ది భయాలు పెరుగుతూ ఉంటాయి. తెలుసా అండి? మీరు నేను వయసు పెరుగుతున్న కొద్దీ నా వాటర్ లాంటివన్నీ భయాలు పోయినాయి. కొంతమందికి వయసు పెరుగుతున్న కొద్దీ కొన్ని భయాలు ఉంటాయి. అది ఏ భయమైనా కావచ్చు, భయం కూడా పెరుగుతూ ఉంటుంది. కొన్ని వస్తువులంటే, కొన్ని పరిస్థితులంటే భయాన్ని పెంచుకుంటూ వెళ్తూ ఉంటారు. సో, కాబట్టి వాళ్ళు వస్తువు కంటే, అక్కడ ఉన్న పరిస్థితి కంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి ఈ ఫోబియా వలన, ఈ భయానకం అనే కారణం వలన పారిపోతారండి. కొంతమంది ఇప్పటికీ చావులు ఉన్న చోటికి రారండి. చావుల దగ్గరికి విజిట్ చేయరు చావులంటే. కొంతమందికి వాయిద్యాలన్నా భయమేనా? అన్న సారీ అన్న, సిగ్నల్ ఇక్కడ ఉండక కట్ అవుతా ఉందన్న. చెప్పండి. నాకు డీజే అంటే కొద్దిగా భయంగానే ఉంటుంది. సౌండ్ నాకు వినలేను. ఫ్రాగ్ అంటే భయం అన్న. ఫ్రాగ్, కప్ అంటే భయం, పామన్నా భయం ఉండదు. ఓహో. ఆడవాళ్ళు అంతేనమ్మా. ఇంట్లో బొద్దింకలకు, గోడల మీద ఉన్న బల్లులకు భయపడతారు.
చిన్న చిన్న ఎలక పిల్లలకు భయపడతారు కానీ 6 అడుగుల భర్తలకు భయపడరు. అస్సలు భయపడరు. మంచి 100% చెప్పారు అయ్య గారు. అయ్యో నేను జస్ట్ జోక్ చేశానండి. లేదండి జోక్ కాదు అయ్య గారు. నాకు భయపడట్లేదుగా. నాకు నవ్వు వస్తుంది. అయ్యో నేను ఇప్పుడు నిజమంటే మళ్ళా స్త్రీలందరూ నాకు వ్యతిరేకులు అవుతారు. నాకు అలా ఇష్టం లేదు. అందుకే నేను జోక్ చేశాను. కానీ అదే నిజం అన్న. గాడ్ బ్లెస్ యూ. నిజాన్ని ఒప్పుకున్నందుకు చేస్తారు. సో భీతి లేదా భయాన్ని గురించిన వాస్తవం ఎలాంటి భయంనైనా మనం అధిగమించవచ్చు. కీర్తనలు 34:4 చదవండి ఒకసారి. కీర్తనలు 34:4. మరి ఈ భీతిని భయాన్ని లేదా ఫోబియాని భయానకమైనటువంటి భయాన్ని మనం ఓవర్కమ్ చేయగలుగుతామా? ఎవరి లోపలైనా భయానకమైన భయాన్ని ఉంటే వాళ్ళని విడుదల చేయగలుగుతామా? వాళ్ళకి విడుదల దొరుకుతుందా? ఒకసారి చదవండి కీర్తనలు 34:4. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఏంటిదంట? నేను యెహోవా యొద్ద విచారణ చేస్తే ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు. ఉత్తరం ఇవ్వడం మాత్రమే కాదు, నాకు కలిగిన ప్రతి భయములన్నిటిలో నుండి ఆయన విడిపిస్తాడు. భయపడేటోళ్ళు ఎవరి దగ్గర రావాలండి? ఎవరి దగ్గర రావాలి? దేవుని దగ్గరికి దేవుని యొద్దకు. ఎవరి యొద్ద విచారణ చేయాలా? దేవుని దగ్గర. దేవుని దగ్గరనే విచారణ చేయాలి. భయపడేవాడు ఎక్కడ విచారణ చేయాలి? దేవుని దగ్గర విచారణ చేయాలి. అది ఏ భయమైనా కావచ్చు, ఎలాంటి భయమైనా కావచ్చు. మరి భయపడేవాడు దేవుని యొద్ద విచారణ చేయాలి. మనుషుల యొద్ద విచారణ చేస్తే భయం ఇంకా పెరుగుతుంది. అవునా? మన భయాలన్నిటి నుంచి తొలగించేటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి మనం కలిగి ఉన్నాం. ఒక శక్తివంతుని కలిగి ఉన్నాం. ఒక సార్వభౌమ అధికారం కలిగిన వ్యక్తిని మనం కలిగి ఉన్నాం. ఒక సర్వోన్నతిని కలిగి ఉన్నాం. ఒక నీతివంతుని, ఒక న్యాయవంతుని, ఒక మంచివాణ్ణి, అన్ని రకాల గుణ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిని మనం కలిగి ఉన్నాం. మరి అలాంటి వ్యక్తి దగ్గరికి వస్తే నీ భయములన్నిటి నుంచి ఆయన తొలగిస్తాడు. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? ఏ భయాన్నైనా అధిగమించవచ్చండి. దేవుని దగ్గరికి వచ్చిన వాడు భయపడాల్సిన అవసరం లేనే లేదు. వాస్తవం చెప్పాలని కొత్త నిబంధనలు కూడా చూసినాం. దేవుడు మనకు పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు, గుండె నిబ్బరం కలిగినటువంటి ఆత్మను ఇచ్చాడు. సో కాబట్టి భయము ఎలాంటిదైనా మనం అధిగమించవచ్చు వాస్తవం చెప్పాలి అంటే. సో భయానికి క్రైస్తవంలో పరిష్కారం ఉంది. భయానికి దేవుని దగ్గర పరిష్కారం ఉంది. ఎలాంటి భయానికైనా దేవుని దగ్గర పరిష్కారం ఉంది. యెహోవా మనకు ఆశ్రయం కనుక ఏమి జరిగినా భయపడాల్సిన పని లేదండి. కీర్తన 46:1-3 వచనాలు చూడండి. ఆయనే మన ఆశ్రయం. ఆయన ఉండగా ఎందుకు భయపడాలా? దావీదు లాంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు. దావీదు లాంటి వ్యక్తికి ఉన్న శత్రువులు మనకు ఉన్నారా అండి? దావీదు ఎదుర్కొన్న పరిస్థితులు మనలో ఎవరైనా ఎదుర్కొన్నామా? లేదన్నా, ఎవరైనా లేదన్నా, లేదు. దావీదులాగా దాదాపు 12 సంవత్సరాలు ఎవరైనా తరమబడ్డారా ప్రాణాన్ని కాపాడుకుంటూ? హలో, అంత లాంగ్ పీరియడ్ ఏం లేదు, జరగలే. ప్రాణాన్ని దక్కించుకోవడానికి ఎవరైనా దావీదులాగా 12 సంవత్సరాలు తరమబడ్డారా అండి? ఎవరైనా అలా స్ట్రగుల్ అయ్యారా? తరంబడలే. అలాంటి దావీదు చెప్తున్నాడండి, యెహోవా మనకు ఆశ్రయం కనుక మనం భయపడాల్సినటువంటి అవసరతే లేదంట. ఏం జరిగినా భయపడాల్సిన అవసరం లేదు. కరోనా లాంటి 4 మళ్ళీ వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. ఏమంటారు? మోడీ ఇంకో 5 సంవత్సరాలు, ఈ సంవత్సరాలు కాదు నెక్స్ట్ వచ్చినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఏమంటారు? అదేంటయ్య గారు ఇప్పుడు వస్తేనే భయపడుతున్నారు, మళ్ళీ నెక్స్ట్ అంటున్నారు. ఇప్పటికే ఈ 5 సంవత్సరాలు ఇలా అని భయపడతా ఉంటే మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు అంటున్నారు అనుకున్నారు కదా. హలో, అవునయ్యా. మీరు భయపడుతూనే ఉండండి. అయితే మేము ధైర్యంగా మాకు అప్పగించిన పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తాం. మీ వెనకాల మేము కూడా వస్తాం. సో భయపడకండి. ఏమైనా జరగని, మనకి ఏం జరిగినా భయపడాల్సిన అవసరం లేదు. అవునా? మనం ప్రభుత్వాలకు అండి భయపడేది? హలో, లేదు లేదు, ప్రభుత్వం ఏదొచ్చినా ఏం పర్లేదు కదా. కానీ లోపల మాత్రం లేదయ్యా. నేను 100% లోపల అంటే మోడీ పేరు వినగానే, మోడీ గవర్నమెంట్ అనగానే భయపడుతుండ లోపల. అసలు మేము ప్రార్థన కూడా చేయట్లే ఆ విషయం. ప్రభువా నీ చిత్తం అయితే ఎవరినైనా ఎన్నుకోయ్యా అని అంట. ఇక పడిపోవాలా, కూలిపోవాలా, కాలిపోవాలని నేను అసలు చేయను.
అవన్నీ చేస్తారని మేమెందుకన్నామండి? మీరు లేని అని కల్పించుకుంటున్నారు. చేస్తున్నారు, మేము వింటున్నాం కదా, మాకు కోరుతున్నారు కూడా. ఉమ్. మొన్న పెద్ద కామెడీ జరిగింది తెలుసా అండి? ఒక ఆయన పోస్ట్ పెట్టాడు, ఏముంది తెలుసా? పేతురు రాసిన పత్రికలోని వాక్యం గురించి చెప్పినప్పుడు ఆ పువ్వు రాలును దాని గడ్డి ఎండునని ఉంది కదా, ఆ మాట తీసుకొని కమలం పువ్వు పెట్టి దాని పోస్టర్ పెట్టి ఆ పువ్వు రాలి గడ్డి ఎండుతుందని పెట్టిరండి. అవునవును, అవునండి. ఎంత కామెడీ ఉంటుంది చూడండి. ఆ పువ్వు రాలుతుందని బైబిల్ చెప్పిందా అండి? హలో, పువ్వు అంటే వాక్యాన్ని ఎటు పడితే అటు తిప్పుకోవటం. పువ్వు రాలను గడ్డి ఎండునంటే దాని గురించే నా బైబిల్లో రాయబడింది. పేతురు అందుకే రాశాడా? వాళ్ళ ఇష్టం, ఎటైనా మలుపుకోవచ్చు. పువ్వు రాలను గడ్డి ఎండును దేని గురించి మాట్లాడాడండి? మన జీవితాల గురించి మాట్లాడా? నిజంగా పువ్వు గురించి మాట్లాడా? బీజేపీ గురించి. ఓకే. భీతిలోని రకాలు ఉంటాయండి. జనరల్ ఫియర్స్ ఉంటాయి, అంటే సాధారణ భీతులు. సాధారణ భీతులు ఏంటంటే వస్తువులు లేదా పరిస్థితులకు భయపడటం. కొంతమంది కొన్ని వస్తువులు అంటే భయం, కొంతమంది కొన్ని పరిస్థితులకు భయపడడం. ఇవి సాధారణ భీతులే, తప్పేం కాదు. ఇలాంటి భయాలు ఉండొచ్చు. ఉదాహరణ ఎత్తులు ఎక్కడం, విమానాలు, లిఫ్టులు, మరి కీటకాలు అంటే భయం. కొంతమందికి ఎత్తులు ఎక్కలేరు. మొన్న మా ఫ్యామిలీలో కూడా ఎస్కలేటర్ ఎక్కలేరు, అంటే లిఫ్ట్ ఎక్కలేరు. లిఫ్ట్ తీసుకెళ్ళామంటే గట్టిగా పట్టుకుంటుంది పక్కలని. అంటే కొంతమంది ఎత్తులు ఎక్కరు. కొంతమంది విమానాలంటే భయం, విమానాలు ఎక్కాలంటే. కొంతమందికి కీటకాలంటే, పురుగులంటే భయం. అవునా అండి? సో ఇవి సాధారణ భీతులే. ప్రతి మనిషిలో ఏదో ఒక భీతి ఉంటుంది. ఇలాంటిది ఉంటుందా? అవునన్న, ఉంటది. లిఫ్ట్లు కూడా ఎక్కరు కొంతమంది. ఇవి సాధారణ భీతులు, అంత పెద్ద విషయాలు కాదు. పెద్ద కన్సిడర్ చేసి పిరికి వాళ్ళగా కన్సిడర్ చేసేది కాదు. అంటే ఇది సాధారణ భీతులు అంటారు వీటిని. ప్రతి ఒక్కరికి ఏదో ఒక భయం ఉంటుందండి. కొందరు పాములు అంటే భయం, కొంతమంది తేళ్ళు అంటే భయం, కొంతమంది గబ్బిలాలను చూస్తే భయం, కొంతమందికి బొద్దింకలు అంటే భయం, కొంతమంది బల్లులు అంటే భయం, కొంతమందికి ఎలుకలు అంటే భయం, కొంతమందికి పురుగులు అంటే భయం. అవునా? కొంతమంది లైట్ పురుగులు అంటే భయం. కొంతమందికి ఊర్లలో ఆ ఎగురే కప్పలు ఉంటాయి కదా, ఆ చిన్న చిన్న కప్పలు అంటే భయం. ఒక్కొక్కరికి ఒక రకమైన భయం ఉంటుంది. అవునా? కొంతమంది తొండలు అంటే భయం ఉంటుంది. అవునండి. దాని అర్థం ఏంటంటే వీళ్ళు దీనికి భయపడుతారు అంటే మరొక దానికి భయపడతారు అని అర్థం కాదండి. అవునా? అవును. కొంతమంది ఎత్తైన బంగ్లాలు ఎక్కి ఒక చివరికి నిలబడాలంటే ఫుల్ భయం. అవునా? అవునన్నా. కాళ్ళు చేతులు గజగజ వణికిపోతాయి. అవునా? కింద పడిపోయి మొత్తం పగిలిపోయినంత ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఇలాగా సాధారణ భీతులు అండి. ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి సాధారణ భీతులు ఉంటాయి. సో అదేం తప్పు కాదు. కొంతమంది కార్లు అంటే భయం, కొంతమంది ట్రైన్లు ఎక్కడం అంటే భయం. రెండోది సాంఘిక భీతులు. సాంఘిక భీతులు అంటే సోషల్ ఫియర్స్ ఉంటాయి, అంటే సమాజానికి, సంఘానికి సంబంధించినవి. అంటే నలుగురిలో మాట్లాడడం, నలుగురిలో కలవడం, బయటి మరుగుదొడ్లను వాడటం, సభా పెరిగితనం, మాట్లాడడంలో, నిర్ణయాలు తీసుకోవడంలో చాలా ఇలా సోషల్ ఫియర్స్ ఎక్కువ ఉంటాయి. కొంతమంది పురుషులకు ఉండొచ్చు, కొంతమంది స్త్రీలకు ఉండొచ్చు. నాకు తెలిసిన ఒక సహోదరుడు బయటికి రాడు. బయటకు వచ్చిండు అని అంటే అక్కడ వేరేటోళ్ళ మరుగుదొడ్డి వాడాల్సి వస్తుంది, టాయిలెట్ వాడాల్సి వస్తుంది అని అసలు మామూలు ఫియర్ కాదు, మామూలు సోషల్ ఫియర్ కాదు ఆయనకి. అంటే ఆయన ఎట్లుండాలంటే ఆయనే క్లీన్ చేసుకోవాలి, ఆయనే వాడుకోవాలి, ఇంకొకరు వాడుకున్నది కూడా వాడుకోవడానికి ఇష్టపడడం. ఉంటారు కొంతమంది అలాగా. సోషల్ ఫియర్స్ చాలా మందికి ఉంటాయి అలాగా. అవునండి, ఎక్కడైనా ఊరికి వెళ్తే వాళ్ళ బాత్రూమ్ అన్ని గడుక్కొని అందులో పోయి వచ్చిన తర్వాత మళ్ళీ చేస్తారు. అవును. సో అట్లా ఉంటారు కొంతమంది. టవల్స్ విషయంలో, సోప్ విషయంలో. అవునా? సబ్బు కూడా పక్కలు పట్టుకుంటే గజ్జి వస్తుంది, తామర వస్తుంది అని భయపడిపోతూ ఉంటారు. సరే, వాడకపోవడం మంచిది, అది మంచి విషయమే, కానీ భయం ఉండడం మంచి విషయం కాదు. నాకు ఇదే లక్షణం ఉందన్న. నాకు సపరేట్ గా ఉండాలని ఉంటది. టవల్ సపరేట్ గా ఉండాలి, సబ్బు సపరేట్ గా ఉండాలి, పేస్ట్ ఎవరు సపరేట్ ఆడదు. గా ఉండాలి. లాజర్ గారిని కూడా ముట్టుకొని ఇక బ్రష్ అలాగే ఇలాగ సపరేట్ గానే ఉండాలండి, దాన్ని అయితే వాడుకోలేము. కోంబ్. సో ఇట్లా నలుగురు కలవడం వాళ్ళకి ఇష్టం ఉండదు, నలుగురు వస్తువులు వాడడం ఇష్టం ఉండదు, బయట మరుగుదొడ్లను వాడడం ఇష్టం ఉండదు. కొంతమంది సభా పెరిగితనం, స్టేజ్ ఎక్కాలంటే వణికిపోతూ ఉంటారు. అవునా? నలుగురిలో మాట్లాడి ఒక నిర్ణయాన్ని చెప్పాలంటే భయపడుతూ ఉంటారు, ఏమనుకుంటారు. ఇట్లా సాంఘిక సోషల్ ఫియర్స్ ఉంటాయి చాలా మందికి. నాకు కూడా చిన్నప్పుడు సోషల్ ఫియర్ ఉండేదండి. అంటే నాకు చాలా స్కిల్స్ ఉండేవి, మల్టీ టాలెంటెడ్ పర్సన్, కానీ
స్టేజ్ ఎక్కి పాడాలన్నా ఇంకేమైనా చేయాలంటే భయం ఉండేది. ఒకసారి స్కూల్ ఆన్యువల్ డే ఫంక్షన్ అప్పుడు నాకు క్యారెక్టర్ ఇచ్చాడు, పోలీస్ క్యారెక్టర్ ఇచ్చి ఒక స్కిట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నాకు విపరీతమైన నవ్వు వస్తుంది, కంట్రోల్ చేసుకోలేకపోయాను. అంటే ఒక వైపు భయం, ఒకవైపు సిగ్గు, మళ్ళీ నలుగురు చూస్తున్నప్పుడు నవ్వడం అంటే గంభీరంగా ఉండలేకపోయాను. అంటే కొన్నిసార్లు కొన్ని ఉంటాయి, కొంతమందికి సోషల్ ఫియర్స్ అంటే సభా పిరికితనం ఉంటుంది. కానీ ఇప్పుడు నాకు అది ఇప్పుడేం లేదులేండి. అంటే చెప్తున్నా, ఒకప్పుడు ఉండేటివి. కొన్ని జయిస్తాం, కొన్ని కాలాలను బట్టి జయిస్తాం, కొన్ని పరిస్థితులను బట్టి జయిస్తాం. కొంతమంది జయించలేరు, అది ప్రాబ్లం, జయించకపోవడం ప్రాబ్లం. సో సోషల్ ఫియర్స్, తర్వాత భయంకరమైన భీతులు అంటారు, దీనినే అగోరఫోబియా అంటారండి. అగోరఫోబియా, భయంకరమైన భీతులు. ఇది ఖచ్చితంగా వ్యాధి అండి, ఇది డిసార్డర్. ఇది ఉండటం చాలా ప్రమాదకరం. మొదటిది సహజమైనది, రెండోది సోషల్ ఫియర్స్ అనేది ఖచ్చితంగా జయించాలి, బయటికి రావాలి. కొంతమంది వాటర్ కూడా స్పెషల్గా తెచ్చుకుంటారండి, ఇంకో బాటిల్ కూడా ముట్టుకొనివ్వరు. ఆ సోషల్ ఫియర్లో ఉన్నారు, వేరేటోళ్ళ బాటిల్ తాగరు, వీళ్ళ బాటిల్ ఎవరికి ఇవ్వరు. సో మూడోది భయంకరమైన భీతులు అంటారు, దీన్ని అగోరఫోబియా అంటాము. దీనికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అవసరం. ఉదాహరణ, బహిరంగ స్థలాలు, దుకాణాలు, కొత్త ప్రదేశాలు, ఇంటి వాస్తు, ముగ్గులు, రంగులు, దిష్టి, మడి, ఇలా ప్రతి చిన్నదానికి ఏమవుతుందో, తాకుతే ఏమవుతుందో, అట్లా వెళ్ళిపోతే ఏమైపోతుందో, ఇక ఎంత భయపడతారు అని అంటే చాలా భయంకరంగా భయపడిపోతారండి. చిన్న చిన్న వాటికే భయపడతారు. అగోరఫోబియా అంటే ఏంటిదంటే ఇంకా దీనికి రీజన్ ఉండదు. ఈ భయానికి ఏంటంటే సరైన హేతుబద్ధం అంటే కారణం ఉండదు, హేతుబద్ధం కాని భయం అండి. అసలు అంటే అన్నిటికీ అక్కడ కూడా మొదటి రెండులో కొంచెం కారణాలు ఉండవు, కానీ ఇంకా దీనికి అసలు ఇంకా ఎలాంటి అది ఉండదు అన్నట్టుగా, మిషం ఉండదు, సాకుండా తప్పించుకోవడానికి అంత భయంకరంగా భయపడుతూ ఉంటారు. మాకు సిటీలో ఉన్నప్పుడు మా స్థానిక సంఘంలో ఒక అమ్మాయి ఉండేది, ఎంత భయస్తురాలంటే ఆ రోడ్డు మీద వెళ్తుంటే రోడ్డు మీద రంగు ఒకవేళ ఒక క్లాత్ ఇలా ముడేసి కట్టున్నా అంతే అండి, గజ 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 వణిగిపోతుంది. ఆమెకు ఓసిడి ఎక్కువ. మళ్ళా అది చూసినా ఇంటికి వెళ్ళినా ప్రతి వస్తువును, స్పూన్ని, గిన్నెల్ని తోమిందే తోముతుంది, కడిగిందే కడుగుతుంది, తుడిచిన ఇల్లే మళ్ళీ తుడుస్తూ ఉంటుంది. అబ్బాయి ఎన్ని అంటే రోజు 30-20 సార్లు చేస్తారండి ఆ పనులు. ఆమెకు ముగ్గు చూస్తే భయం, రంగు చూస్తే భయం. వాళ్ళ ఇంటి ఓనర్లు ఒకసారి ఆమెను రూమ్ కాల్ చేయమన్నారు, ఇల్లు కాల్ చేయమన్నారు. ఆమె నాకు ఫోన్ చేసింది, అన్న నేను ప్రభు కొరకి నేను దేవుని కొరకు నిలబడ్డానన్నా, నేను ఇల్లు కాల్ చేయబడ్డాను తెలుసా అని గర్వంగా చెప్పింది. ఏమైందమ్మా, ఏమైంది రా అని అడిగాను. అన్న వాళ్ళు ఓనర్స్ 4 రోజులు ఊరెళ్ళారన్నా, వెళ్ళి ముందు ఇంటి ముందర నాకు ముగ్గేయమని చెప్పారు, నేను ముగ్గేయలేదన్న 4 రోజులు. ముగ్గేయమంటే ఇంటి ముందర ముగ్గేయవా అని చెప్పేసి కాల్ చేయమన్నారు అన్న అని చెప్పేసి. అంటే ముగ్గు ఎందుకు వేయలేదురా, మరి ముగ్గేస్తే తప్పేంటి అని నేను అడిగాను. అంటే ఏమన్నదంటే ముగ్గేస్తే అన్న అందులో ముగ్గు చేతబడి చేసేటోళ్ళు వేస్తారన్నా, ముగ్గేస్తే అందులో వచ్చి దయ్యం కూర్చుంటుంది అన్నది. నిజమేనా? లేదన్నా. ఇంటి ముందర ముగ్గేస్తే దయ్యం వచ్చి కూర్చుంటుంది, ఏమంటారు? హలో అండి. అన్న ముగ్గు వేద్దని చెప్తారు అన్న, ముగ్గు ఎవరు వేయరు అన్న, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎవరు వేయట్లేదు, వేయొద్దని చెప్పాడు కదా, చాలా డేంజర్ కదమ్మా, ఎంత పాపం అండి. అబద్ధాలు ఆడొచ్చు, పెళ్ళిళ్ళప్పుడు కట్నాలు తీసుకోవచ్చు, ఇతరులను మోసం చేయొచ్చు, అవన్నీ పాపాలు కాదు. ఓన్లీ ముగ్గేస్తే మాత్రం భయంకరమైన పాపం, డైరెక్ట్ నరకానికే. రాయ్ గారు, మా సంఘస్థులందరూ ఇందులోనే ఉన్నారు. మీరే చెప్పారా ఏద్దని? మైనస్ అయితే అనుకోరా, చెప్పాల్సిన చెప్పకుండా ముందే చెప్పేశారనమాట. చెప్పినవయ్యా, ముగ్గులో హెచ్చాటన ఉంది, ముగ్గులో ఇచ్చాటన ఉంది అని చెప్పిండు ఒక అయ్యగారు. అయ్యగారిని కాపీ కొట్టారా మీరు? కాపీ కొట్టాము. చిన్నప్పుడు నన్ను తీసుకెళ్లి ముగ్గేపిచ్చి ఆడ జ్వరం బాగొట్టుకొని వచ్చేది మా నాన్న. అది కాదండి, ముగ్గు అంటే ఇప్పుడు ఇంటి ముందర వేసిన ముగ్గుకి ఎవడో చేతబడి వేసిన ముగ్గుకి రెండు ఒకటేనండి. ఒకటి దేవుని చేసుకుంటాడు, వాళ్ళు ఒక ముగ్గు వేసుకుంటారు, అది డిఫరెంట్. అన్ని ఒకటే లాగుతాయండి. ఇంటి ముందర కల్లాపు చల్లుకొని ముగ్గు వేసుకోవడంలో కూడా ముగ్గులో ప్రాబ్లం ఉందంటే ఇంకేమంటారు చెప్పండి? అర్థమైందన్న, విగ్రహం కాడ చెప్పు, గట్టి మాట్లాడమా. భయపడుతున్నట్టుంది మీకు. లేదు లేదు, మా పిల్లగాళ్ళకి డేరే, ఆ విషయంలో ధైర్యం ఇచ్చినాం.
ఆయన ముందు చెప్పే ఇప్పుడు వాళ్ళు ఎట్ట భయపడుతున్నారా? వాళ్ళు ఎట్ట చెప్తారా భయపడకుంటే? ముగ్గులో ఆకర్షణ ఉందా అంటది. ముగ్గు కూడా ఆకర్షించబడుతున్నాం అంటే మనం ఎంత మన విశ్వాసం ఎంత బలవంతులమో ఆలోచించాలి. ముగ్గులో ఏం ఆకర్షణ ఉంటుందండి? వాస్తవం చెప్పాలండి ఏముంటుంది అందులో? ఏం లేదు. అంటే ఇప్పుడు కానీ మీరు పిల్లలుగా ఆ డ్రాయింగ్లో బొమ్మలు గీయడం కూడా తప్పే కదండి అప్పుడు మరి. అవును కదన్నా, నిజమే. ఆ? అవునవును. మీరు చిన్నప్పుడు పిల్లల్ని స్కూల్ పంపిస్తారు, ఇప్పుడు అన్ని చుక్కలే ఉంటాయి కదండి బొమ్మయి. ఆ చుక్కలని కలపాలి రంగురంగులు, అవునా? అవును. ఏమంటారు? కలపాల. భయంకరమైన పాపం అది, కలపకూడదు. చెప్పండి పిల్లలకి. ఇంకేం చెప్తాం? చెప్పి మా తాత మా నాన్నమ్మ మా నాన్నలు కలపొద్దన్నారండి, మేము అందుకే హోంవర్క్ చేయలేదని చెప్తారు పిల్లలు. ఓకే అండి, ఆపుదామా లేదా అని చూస్తున్నాను. సరే, ఈ సహజంగా ఉండే ఇతర భయాల గురించి మనం తర్వాత చూద్దాం. ఇప్పటి వరకు మనం భీతిలోని చాలా విషయాలు చూసాం. భయంలో ఎన్ని రకాల భయాలు ఉంటాయి? 3 రకాల భయాలు మనం చూసాం కదా. సాధారణ భయాలు, జనరల్ ఫియర్స్, సోషల్ భయాలు, సాంఘిక భయాలు, సోషల్ ఫియర్స్. మూడోది భయంకరమైన భీతులు, అగోరఫోబియా అంటాం దీన్నే. సో అగోరఫోబియా అంటే చిన్న చిన్న వాటికే భయపడతారండి. చిన్న చిన్న వాటికి అసలు అర్థం ఉండదు అన్నట్టు భయాలకి. ఓకే, సో ఇది ఉంది అని అంటే వాళ్ళను మనం చాలా కౌన్సిలింగ్ చేయడం అవసరం, వాళ్ళని బలపరచడం అవసరం. సో కాబట్టి బీ కేర్ఫుల్ అండి. మనము భయంలోని రకాలు ఇంకా వేరే చూస్తాను, అది నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. ఓకే, భయంలోని ఇతర విషయాలు మనం చాలా ఉన్నాయి భయం గురించి, అవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యు ఆల్. ఎవరైనా ఒకరు ప్రార్థించండి. పరిశుద్ధుడా, దయగల తండ్రి, నీకు వందనాలయ్యా. మరి